సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగానికి పూర్వమే సాంఖ్యయోగం గురించి చెప్పడానికి కారణం, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానము మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆ పనిని మనం సక్రమంగా చేయగలము అనే విషయం మనందరికీ తెలుసండి. అంటే ఒక పని చేయడానికి పూర్వము ఏ పనినైతే చేస్తున్నామో ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ పనిని మనం చేయగలమా లేకపోతే చేయలేమా, దాని వలన మనకు ప్రయోజనం కలుగుతుందా లేకపోతే వేరొకరికి ప్రయోజనం కలుగుతుందా, ఇవన్నీ కూడా మనం విచారణ లేకుండానే మనం ఏదైనా ఒక పనిని చేశామనుకోండి, అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని వలన మనం ఒక్కొక్కసారి గొప్పదైన సంతోషము పొందవచ్చు, ఒక్కొక్కసారి గొప్పదైన దుఃఖాన్ని కూడా పొందవచ్చు. సుఖము దుఃఖము రెండూ కూడా ప్రమాదకరమేనండి. గొప్పదైనది అంటున్నాము అంటే అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే వచ్చేటటువంటి సంపద గొప్పగా ఉన్నప్పుడు దాని యందు నీకు జాగ్రత్త కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఒక లాటరీ తగిలి మనకు కొంత డబ్బు వచ్చింది అనుకోండి, ఆ డబ్బును చూడగానే మన మనసులో రకరకాలైన ఆలోచనలు కలుగుతాయి. అలా కాకుండా ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తూ కొంత సంపదను కూడబెట్టాడు అనుకోండి, ఆ కూడబెట్టినటువంటి సంపదను ఖర్చు పెట్టడంలో కూడా జాగ్రత్త ఉంటుందా లేదా? అంటే ఏదైనా మనం సంపాదిస్తున్నాము అంటే ఆ సంపాదన యందు భగవంతుడు చెప్పిన నియమాలతో కూడినట్టుగా మనం కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను రక్షణ చేస్తుంది అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. సాంఖ్యయోగమును చెప్పడానికి కారణం కూడా ఇదేనండి. ముందుగానే మీరు ఎలా కర్మ చేయాలి అని చెప్పేసి ఉండవచ్చు, కానీ ఒక పనిని చేయడానికి మీరు ముందు జాగ్రత్తగా మీరు ఎటువంటి ప్రణాళిక వేసుకుంటున్నారు, ఒక పనికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విచారణ, నువ్వు దేహమా ఆత్మవా అనేటటువంటి జ్ఞానము ఉన్నప్పుడు ఆత్మచింతనతో కూడిన కర్మ చేస్తేనేమో అది నిన్నేం చేస్తుంది అంటే బంధంలో పడకుండా చేస్తుంది. అంటే మనం బంధంలో పడిపోవడానికి కారణాల గురించి ఏమంటున్నారంటే, దేహ పంజరముతో మనము తాదాత్మ్యత పొందుతున్నాం. ఈ దేహమే నేను నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలే శాశ్వతం అనుకుంటూ వాటికి సంబంధించిన కర్మలను మనం చేసినప్పుడు ఆ కర్మలు మనల్ని వాసనల రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తేలాగా చేస్తూ ఉంటాయి. అందుకే వశిష్ఠుడు చెప్తున్నారండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, వాసన ద్వివిధ ప్రోక్త మలినో శుద్ధ తదా అంటున్నారు. అంటే వాసనలట 2 రకాలుగా ఉంటాయట. అంటే ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలతోనే మనం నిరంతరము సహజీవనం చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి అంటే మలినమైనటువంటి కర్మలను చేసేలాగా ప్రేరేపిస్తాయి. ఎవరైతే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం తెలుసుకొని ఆత్మగా నిన్ను నువ్వు పునరుద్ధరించుకోవడానికి నువ్వు చేసే కర్మ ఏమవుతుంది అనంటే అది నీకు శుద్ధతను ప్రసాదిస్తుంది. అందుకే అంటున్నారు,
మలిన మలినమైనటువంటి కర్మ ఏమవుతుంది అంటే జన్మహేతుహు అంటే మరొక జన్మను పొందడానికి కావలసినటువంటి కారణమవుతుంది అంటున్నారు. ఒకవేళ The person you are speaking with కర్మ అనుకోండి, శుద్ధమైనటువంటిది ఏమవుతుంది అంటే జన్మ వినాశని. అంటే జన్మను లేకుండా చేసి నిన్ను పరమాత్మ సౌధాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. అందుకే మనము గుడికెళ్ళినా, బడికెళ్ళినా, ఏ పని చేసినా, మన సొంత వాళ్ళ ఇంటికెళ్ళినా, బంధువుల ఇంటికెళ్ళినా, పరాయి వాళ్ళ ఇంటికెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీవెవరు అనేటటువంటి జ్ఞానము నీకుండాలి. ఈ సృష్టిలో నువ్వు చెయ్యవలసినటువంటి కర్మ ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియాలి. నీ జీవన విధానంలో నువ్వు పాటించేటటువంటి నియమావళి భగవంతుణ్ణి చేరడానికి కావలసిన స్థితిని ప్రసాదించేలాగా ఉండాలి కానీ బంధంలో పడటానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించింది అంటే అదేమవుతుంది? జన్మ హేతు అవుతుంది. కాబట్టి మరొక జన్మ కలగడానికి కావలసినటువంటి స్థితిని సంపాదించుకునే ప్రయత్నంలో నువ్వు కర్మ చేస్తావా? లేదు, నన్ను నేను ఈ దేహము నుండి విడిపించుకుంటాను అని ఎవరైతే శుద్ధ కర్మ చేస్తారో ఆ శుద్ధ కర్మను చేసేటప్పుడు మనం దాటవలసినటువంటి ఒక పెద్ద గట్టు ఏమిటి అంటే అజ్ఞాన సుజ్ఞాన గణ గణహంకార శాలిని అని చెప్పేసి మనకు వశిష్ఠుడు చెప్తున్నారనమాట. మనం దాటవలసిన గట్టు ఏంటి అంటే అహంకారం అనేటటువంటి ఈ ఏదైతే అంటే మనకు ఈ దేహానికి సంబంధించి ఏవైతే సుకృతాలు పరమాత్మ మనకిచ్చారు అంటే సంపద, కులము, తర్వాత కీర్తి ప్రతిష్టలు, ఇలా మన దేహానికి సంబంధించి ఏ ఏ విషయాలైతే గొప్పగా మనకు పరమాత్మ ప్రసాదించారో అంటే భగవంతుడు కొంతమందికే ఆ సుకృతాలన్నీ ఇస్తారా, అందరికీ ఇస్తారా అంటే పరమాత్మ చెప్పిన సత్యం తెలుసుకోవాలండి. అందరికీ అహంకారం ఉంటుంది, అందరికీ మనస్సు ఉంటుంది, అందరికీ బుద్ధి ఉంటుంది, అందరికీ పాంచభౌతికమైనటువంటి దేహం ఉంటుంది. అంటే పంచభూతాలతో కూడిన దేహము అందంగా ఉండనివ్వండి, వికారంగా ఉండనివ్వండి, తర్వాత లావుగా ఉండనివ్వండి, పొట్టిగా ఉండనివ్వండి, నల్లగా ఉండనివ్వండి, తెల్లగా ఉండనివ్వండి, ఎలా ఉన్నా మనిషిగా నువ్వు పుట్టావు అంటే మాత్రం ఇక కొన్ని లక్షల కోట్ల జన్మలలో నువ్వు చేసిన పుణ్యం ఉంటే ముందు నువ్వు మనిషిగా పుట్టావు. 84 లక్షల రకాల ఉపాధులలో శ్రేష్టమైన ఉపాధి ఏంటి అంటే మనిషి ఉపాధి. మనం ఏం చేస్తున్నాం? నేను ఈ కులంలో ఉన్నాను అని అహంకరిస్తాం. అది గొప్ప కులం అయితే అహంకారము, తక్కువదైతే కృంగిపోవటం, అందంగా ఉంటే అహంకరించడం, అందం లేకపోతే అయ్యో నేను వికారంగా ఉన్నానని చెప్పి. అంటే కొద్ది రోజుల పాటు సహజీవనం చేసే వస్తువులు బాగా లేకపోతే మనం చాలా దుఃఖపడతామండి. అంటే కొద్ది రోజులు అంటే పుట్టినప్పటి నుంచి ఈ శరీరం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు అందంగా ఉన్నావని అంటుంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి అహంకారాన్ని అంటే వాళ్ళ అహంకారానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అగ్నిలోనండి నెయ్యి వేస్తూ ఉన్నాం. నెయ్యి వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ జ్వాల పెరుగుతుందండి. ఇప్పుడు అగ్నిలో గనక నీరు పోస్తున్నాం అనుకోండి, నెమ్మది నెమ్మదిగా అగ్ని ఏమవుతుంది? చల్లారుతుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిసరాలు, నువ్వు నీది గొప్ప కులం, గొప్ప కులం అంటుంటే నీకు తెలియకుండానే అహంకారం పెరుగుతుంది. నువ్వు అందంగా ఉన్నావు అంటుంటే, అందరూ అంటుంటే మనలో అహంకారం పెరుగుతుంది. నువ్వు బాలేదు, మీది ఫలానా కులము, ఇలాంటి కులంలో చాలా నేర ప్రవృత్తి ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు చెప్పారనుకోండి, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మీద ఏమవుతుంది? బాధ అనేది వాళ్ళ మనసును ఆవరించి ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు మనందరికట పుట్టగానే వైష్ణవి మాయను కల్పించాడట. మనం పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలాలను అనుభవించడానికి పరమాత్మ మనకు ఒక శరీరం ఇచ్చారండి. ఈ శరీరంతో నువ్వు చేయవలసిన సాధనేంటో నీకు తెలియకపోవడం వలన గొప్పగా ఉన్నామని అహంకరిస్తున్నాం, గొప్పగా లేవని దిగులు పడుతున్నాం. ఈ రెండు కూడా ప్రమాదకరమే కదండి. ఈ రెండింటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదు? ఈ శరీరం నువ్వే అయితే నువ్వు బాధపడు, అయ్యో నేను పర్మనెంట్ గా ఇందులోనే ఉండిపోవాలి,
పరమాత్మ ఎందుకు నాకు ఇలా ఇచ్చారని. అంటే కొద్ది రోజులే ఉంటుంది ఈ శరీరం నీకు. మనం చూస్తున్నాం కదండి. మన కళ్ళ ముందు చిన్న పిల్లలు మరణిస్తున్నారు. పెద్దవాళ్ళు మరణిస్తున్నారు. అన్ని రకాలైనటువంటి వయసున్న వాళ్ళు చనిపోతున్నారు. అంటే మరణించడానికి ఈ సమయంలోనే అవకాశం అనేది లేనే లేదు. ఏ సమయంలోనైనా నువ్వు మరణించే అవకాశాలుంటాయి. అందుకే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వారు ఎవరు? పరమాత్మకొక్కరికే తెలుసండి. మనం ఎంత కాలం ఈ శరీరంలో ఉంటామో మనకు తెలీదు. కానీ ఈ శరీరంలో ఉంటే మాత్రం గొప్పదైన సాధన చేసుకోవచ్చు. ఆ సాధన ఏంటంటే మనమందరం అనుకుంటున్నామండి. భార్య పిల్లలను పోషణ చేసుకోవడమే మన అందరి యొక్క లక్ష్యమని మనమందరము కూడా దేహ సంబంధమైన విషయాల కోసమే మన యొక్క జీవన యాత్ర జరుగుతూ ఉంది. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో తెలుసుకున్నటువంటి వారి యొక్క ఆలోచనలు ఈ శరీరంతో ఉన్నప్పుడే నేను బంధము నుండి విడిపడటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చెయ్యాలని ఎవరైతే సుకృతం అంటే మనకు మంచిని జీవుడిని ఉద్ధరించగలిగేటటువంటి కర్మలను చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక జన్మ లేకుండా చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఆయన చెప్పారు అజ్ఞాన సుజ్ఞాన ఘన అంటే గొప్పదైనటువంటి అహంకారం అండి. అజ్ఞానము చేత మనం ఏమంటున్నాం? నాకు ఇది ఉంది. పరమాత్మ అంటున్నారు ప్రతి ఒక్క ప్రాణికి కూడా నేను ఒక గొప్పతనాన్ని ఇచ్చాను. చిన్న చీమ అండి. ఆ చీమలో కూడా భగవంతుడు ఏమంటున్నారు? దానికి ఉండేటటువంటి ప్రత్యేకత దానికి ఉంటుంది. అంటే సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతతోనే అవి జీవిస్తాయి. మనలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకరికి ఒక ప్రత్యేకత ఉంది అని అబ్బో భగవంతుడు అన్ని వాళ్ళకే ఇచ్చాడు నాకేమీ ఇవ్వలేదు అంటే భగవంతుడి గొప్పతనం ఏంటో భగవంతుడి యొక్క మనసేంటో తెలియనప్పుడు మనం విమర్శ చేస్తాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని మనం ఒక ఉదాహరణకి మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారండి. మీ మేనేజర్ గారి యొక్క గొప్పతనం ఏంటో తెలియదు మీకు. ఎప్పుడూ ఆయన చిటపటలాడుతూ కాస్త కోపంగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏం కనపడుతుంది? ఆయన మనసులో ఉన్నటువంటి మరి స్వచ్ఛత మనకు తెలియదండి. ఎప్పుడూ కూడా ఆయన కాస్త కోపంగా కనపడుతూ ఉంటాడు. ఆ కోపం మాత్రమే మనం తీసుకుంటాం. మా మేనేజర్ గారు మంచివారు కాదండి అంటాం. అంతే కదండి. కానీ ఆయన మన కోసం ఎంత కష్టపడుతున్నారు? మనల్ని గొప్పవాళ్ళని చేసే ప్రయత్నంగా అతడి యొక్క మరి క్వాలిటీస్ ఏంటి? ఆయన పనిచేసే తీరేంటో తెలుసుకోకుండా పైన కనపడుతున్న విషయాలను చూసి మనం అందరం ఏం చేస్తున్నామంటే ఒకరిని ఇష్టపడటం, ఒకరిని ద్వేషించడం జరుగుతుంది. కొంతమంది చూడండి పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, లోపట మాత్రం విషం చిమ్ముతుంటారు. మనం ఏం చేస్తాం? పై పూతలకు మాత్రమే మనం లొంగిపోతాం కాబట్టి వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి అని ఎంతమంది లోకంలో అలా పైకి నవ్వుతూ లోపట మనల్ని మోసం చేసేటటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి చిక్కుకొని ఎన్నో కష్టాలు పడిన వాళ్ళని మనం ఎంతమందిని చూడటం లేదు. అంటే ఇదంతా కూడా పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మల వలన మనకు మంచితనము, తర్వాత అహంకారము, తర్వాత మరి చెడ్డతనము ఇవన్నీ కూడా పరమాత్మ ఏం చేస్తున్నారు? మనందరికీ ఇస్తున్నారు. సత్యం ఏంటో తెలుసుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తి అహంకరిస్తే మనకెందుకు? ఒక వ్యక్తి అందంగా ఉంటే మనకెందుకు? ఒక వ్యక్తి వికారంగా ఉంటే మనకెందుకు? ఒక వ్యక్తి ఎలా అయినా ప్రవర్తించనివ్వండి, అందరిలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నారు. పరమాత్మ యొక్క శక్తి ఉంది. ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ అసహించుకుంటామనుకోండి, ఆ వ్యక్తి గొప్పగా పాడాడు ఒకరోజు, మనం ఏమనుకుంటాం? అబ్బా ఇతడిలో ఇన్ని రకాలైనటువంటి ఆ చెడ్డ లక్షణాలు ఉన్నాయనుకున్నాం, ఇవాళ ఇతను ఇంత గొప్పగా పాడగలుగుతాడా అని చెప్పి ఆ వ్యక్తిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట ఏమంటారు? ఏ పుట్టలో ఏ పాముందో అంటారు. అంతే కదండి. అంటే ఎవరిలో ఏ గొప్పతనం ఉందో నీకేం తెలుసు? సృష్టించినటువంటి పరమాత్మకు తెలుసు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏ ప్రాణిని ఏ వస్తువును కూడా ఇది పనికి రాదు అని చెప్పేసి అనకూడదంటారు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు? మరి ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఒక చీపురు పుల్లతో కూడా అవసరం వస్తుంది. కాబట్టి మీరు ఇది తక్కువ రేటు, లేకపోతే వీళ్ళు సాధారణమైనటువంటి మనుషులు,
ఇలా మీకెప్పుడు కూడా అహంకారం ఉండకూడదని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. ఎవరి పట్లనైనా స్నేహభావంతోనే ఉండాలి అని ఇంకో మాట ఏమంటారు? మనం ఉప్పు గల్లు కోసమైనా మనం పొరుగింటికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఏమంటారు? ఎప్పుడు ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండండి, మంచితనాన్ని నిలబెట్టుకోండి అని మనకు పెద్దవాళ్ళు ఎన్నో రకాలైన విషయాలు చెప్తారు. ఎందుకు అంటే మరి సృష్టి అంతా కలిసి సహకరిస్తేనే మరి ఇక్కడ మనం చేసే కార్యాలన్నీ కూడా నడుస్తాయండి. రైతు ధాన్యం పండించనన్నాడు. మరి అందరూ గొప్పగా మేము సూటు బూటు వేసుకొని తిరుగుతామని చెప్పేసి తిరిగితే, మరి రైతు పంట పండించకపోతే ఏం తిని బతుకుతామని? పోనీ రైతు పంట పండిస్తూ ఉన్నాడు. ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళందరూ మంచివాళ్ళు గాదు అందాం. అప్పుడు కేవలం ధాన్యం ఉంటేనే సరిపోదు కదండీ! దానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళున్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతూ వెళుతుంది. అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎందుకు? అందరిలో భగవంతుడే ఉన్నాడండి. భగవంతుడే ఉన్నాడన్నప్పుడు ఎవరి మీద ఎవరికి ద్వేషము, ఎవరి మీద ఎవరికి ప్రేమ. పరమాత్మ చెప్పిన శ్లోకం 10వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అంటారు. అంటే ఐశ్వర్యవంతమైనది, ఉత్సాహవంతమైనది ఏదైతే ఉందో, మరి కాంతివంతమైనది ఏదైతే ఉంటుందో ఆ కాంతివంతమైన, ఉత్సాహవంతమైనటువంటి, ఐశ్వర్యవంతమైనటువంటి వస్తువు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి 100 తప్పులు చేస్తే 99 తప్పులు కూడా క్షమించండి. ఆ చేసిన మంచితనంతో మీరు నిరంతరం ఆ మంచినే పొగడండి అని చెప్పి చెడు గురించి మీకెందుకు? అతడు చేసిన పాపాన్ని నేను కదా చూసుకుంటాను. ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసిన వారందరికీ శిక్ష పడుతుంది అనేది ఎంత గ్యారంటీనో, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చెడ్డతనాన్ని పట్టించుకోకుండా మంచితనాన్ని మాత్రమే పట్టించుకుంటూ ఎవరైతే అవతలి వారి యొక్క మంచిని పెంచేటటువంటి ప్రయత్నంగా అవతలి వారు బాగుండాలని చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీకు ఉపకారం చేస్తుంది. మీరు ఎవరైతే బాగుండాలనుకుంటారో వాళ్లకు కూడా మంచి జరుగుతుందని పరమాత్మ అంటున్నారు. వీటన్నింటికి అంటే అవతలి వ్యక్తిలో ఉన్న మంచిని తెలుసుకోలేకపోవడానికి కారణం ఇక్కడ నీకున్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానంతో కూడిన అహంకారం నిన్నేం చేస్తుంది? మరి మాయ పొర కమ్మేసి నిన్ను నువ్వు తెలుసుకోకుండా నిన్ను అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం. మీరు ఒక పని చేయడానికంటే ముందు మీరెవరో తెలుసుకోండి అని చెప్పి కర్మయోగాన్ని 3వ అధ్యాయం కర్మయోగం అండి. కర్మయోగాన్ని చెప్పడానికి పూర్వం మనకి సాంఖ్యయోగం చెప్పారు. ఆ సాంఖ్యయోగం నందు మొదట ఏం మాట్లాడారు? అర్జునుడు అన్నారండి, మరి ఎవరిని చూసి మేము పూజిస్తామో మరి అలాంటి వాళ్ళని మమ్మల్ని మీరు చంపమంటూ ఉన్నారు. మరి పూజనీయులైనటువంటి వాళ్ళని మేము చంపము అన్నప్పుడు మరి వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మలు ఏవైనా ఉంటే ఆ కర్మల ఫలితంగానే వాళ్ళు మరణిస్తారు తప్ప మీరు పూజనీయులైనటువంటి వాళ్ళని మీరు చంపటం లేదు. ముందు నువ్వెవరో తెలుసుకో. ఎవరైనా అధర్మ సంబంధమైనటువంటి వాళ్ళ వైపు ఉన్నారు అంటే వాళ్ళలో కూడా ఏదో ఒక చెడు ఉంది. ఇప్పుడు మనందరికీ రామాయణం తెలుసండి. మరి రాముడు తల్లి, మరి మిగిలినటువంటి 2 తల్లులు, ముగ్గురు కూడా కౌసల్య వాళ్ళ అమ్మగారండి, రాముడి అమ్మగారు, తర్వాత సుమిత్ర, తర్వాత కైకమ్మ. మరి వీళ్ళ ముగ్గురిలో ఒకరు ఏం చేయాలి? రాజ్యం యొక్క అధికారం కావాలి అని చెప్పేసి అడగాలి. మరి సుమిత్ర ఎందుకు కోరలేదు? కైకమ్మే ఎందుకు కోరింది? కౌసల్య అంటే సరే రాముడి యొక్క తల్లి, మరి సుమిత్ర కూడా కోరి ఉండవచ్చు కదా. అంటే సుమిత్ర అంటే ఈ రామాయణం మొత్తంలో కూడా ఒక గొప్ప క్యారెక్టర్ ఎవరిదైనా ఉంది అంటే అంటే సీతమ్మ తర్వాత ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో దశరథుడి యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రామాయణం మొత్తంలో కూడా కొన్ని క్యారెక్టర్లు చాలా ప్రత్యేకంగా చెప్పబడతాయి. సుమిత్ర మాట్లాడింది అంటే ధర్మం తప్ప ఇంకొక మాట మాట్లాడరట. అనవసరంగా ఒక్క మాట మాట్లాడటం కూడా తెలియదట. సుమిత్ర అంత నిష్ఠగా ఉంటుందట.
మరి కైకమ్మలో మాత్రం కొంచెం ఈమె కూడా చాలా గొప్ప సుగుణాలు ఉంటాయండి. రాముడు చెప్తేనే తెలిసింది. రాముడికి రాజ్య విద్య అంటే రాజ్యంలో యుద్ధ విద్యల గురించినటువంటి శిక్షణ మొత్తం కూడా రాముడికి కైకమ్మే ఇచ్చిందట. ఎక్కడైనా శ్రీరాముడి చేతిలో ఎవరైనా ఓడిపోతే అప్పుడు వెంటనే అంటాడట, మా కైకమ్మ నేర్పినన్ని తెలివితేటలు, యుద్ధ నైపుణ్యాలు వాళ్ళ గురువు గారు వాళ్ళకు నేర్పించలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ నాతో ఓడిపోయారు అని కైకమ్మ గొప్పతనాన్ని పొగిడారు. మరి ఇంత కైకమ్మను పొగిడారు. మరి కైకమ్మ గొప్పది అన్నప్పుడు ఎందుకు అడిగింది అంటే, కైకమ్మలో ఏంటి రజోగుణ సంబంధమైనటువంటి మూలాలు దాగి ఉన్నాయండి. ఆ రజోగుణ సంబంధం అంటే వేరొకరు ఒక మాట చెప్తే విని చెలించగలిగినటువంటి రజోగుణ అంటే నేను నాది అనేటటువంటి స్వార్థ చింతనకు సంబంధించినటువంటి ఆ గుణం అందులో ఉండటం వలన మరి మందర చెప్పినటువంటి మాటకు చెలించి మరి శ్రీరాముణ్ణి అడవులలోకి వెళ్ళాలి అని కోరింది. అంటే మనం కూడా మన యొక్క మూలాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరైనా ఒక మాట చెప్తే వింటున్నామంటే మన లోపట ఎక్కడో అవతలి వారి గురించినటువంటి ఒక చెడు ఆలోచన మనకుంది. లేకపోతే ఎవరైనా మనకు ఒకరి గురించి మంచి చెప్పారు, వాళ్ళ గురించి వాళ్ళతో మనం మాట్లాడకపోయినా వాళ్ళ గురించి ఎక్కడో మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి పలానా వాళ్ళు మంచి వాళ్ళండి అంటే వెంటనే నమ్మేస్తాం. అంటే ఎవరైనా ఒక మాట చెప్తే వింటున్నప్పుడు ఇది మంచి ఇది చెడు అని మనం ఎలా నిర్ణయిస్తామంటే మన లోపట ఉన్నటువంటి పూర్వజన్మల యొక్క సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం చేత నీకున్నటువంటి జ్ఞానము కలగలిపి ఇక్కడ నువ్వు చేసేటటువంటి కర్మలకు సంబంధించి మరి ప్రాధాన్యత ఉంటుంది. అంటే నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తున్నావు. అహంకారం ఎందుకుంది? ఈ దేహమే నేను అనుకున్నారు. అర్జునుడు ఏమన్నారు? ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత మా వాళ్ళందరినీ నేను చంపడానికి ఇష్టపడను, మా వాళ్ళందరూ బ్రతికి ఉండాలి అని చెప్పేసి అన్నాడనమాట. నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు కానీ మా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి నేను రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నారు. అంటే రజోగుణ సంబంధమైనటువంటి ప్రవృత్తి అర్జునుడికి ఉంది. అర్జునుడు ఎన్నో అస్త్రములు శస్త్రములు సంపాదించి ఎంతో గొప్పదైనటువంటి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విచారణ లేకపోవడం వల్ల అతడు ఏమన్నాడు? అధర్మంగా ఉన్న వారికి రాజ్యాన్నైనా ఇస్తానని దేహబంధాల మీద ఉన్న ప్రీతిని వెళ్ళబుచ్చుకున్నాడు. మనం కూడా దేహబంధాల మీద ఉన్నటువంటి ప్రీతి చేతనే ఎవరినైనా మనం విమర్శించాలి అనంటే ఏం చేస్తూ ఉన్నాం? మన లోపట ఉన్న గుణాలు, ఎవరో ఒకరి గురించి మనకి చెడుగా చెప్పారండి, నీలో ఉన్న గుణాన్ని బట్టి వాళ్ళ గురించి నీకు తెలిసిన మాట మాట్లాడుతున్నావు. అంటే మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అవతలి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇలా మాట్లాడానంటే నీ లోపట కూడా ఆ విధమైనటువంటి గుణాల సంపర్కం ఉంది కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మాట్లాడానంటే నీ లోపట లేకుండా అది సాధ్యమవుతుందా? ఇప్పుడు నీళ్లలో నూనె చుక్క వేయండి, కలుస్తుందా? కలవట్లేదు. పాలల్లో నీళ్లు పోయండి, కలుస్తుందండి. అంటే ఏంటి? ఒకే గుణానికి సంబంధించినవే కలుస్తాయి తప్ప మరి ఇక్కడ నూనెలో నీళ్లు పోస్తే నీటి యొక్క తెప్ప తేలుతుంది, నీళ్లలో నూనె చుక్క వేసినా తేలుతుంది. అంటే నీ గుణాలలో ఉన్నటువంటి లోపాలను పరిశీలన చేసుకోవాలి అంటే ముందు నువ్వెవరో తెలియాలి. నీ మీద ఉన్నటువంటి మాయేంటో నీకు తెలియాలి. మనందరి మీద సత్వ రజస్ తమ ఇది గుణాల యొక్క మరి అంటే రజోగుణం తమోగుణం సత్వగుణం అనేటటువంటి విషయాలు మనందరి మీద ఉన్నాయండి. ఎవ్వరూ మినహాయింపు కాదు, జీవన్ముక్తులు తప్ప. ఈ గుణాల యొక్క తీవ్రతను ఏం చేయాలి? నెమ్మదిగా వీటిని ఏం చేసుకుంటూ ఉండాలి? కడుగుతూ ఉండాలి. అందుకే ఒక పిల్లవాడి వాళ్ళ తాతగారట ఎప్పుడు భగవద్గీత చదువుతూ ఉంటారట. చిన్న పిల్లవాడు, ఒక 10-12 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు అడుగుతున్నాడు, తాతగారు ఎందుకు మీరు ప్రతిరోజు గీత చదువుతారు, అందరికీ గీత చదవమని చెప్తారు అంటే, ఎందుకు చదవాలో నేను చెప్పను, నీతో చెప్పి నీకే తెలిసేలాగా చేస్తానని చెప్పి ఆ పిల్లవాడికట మరి ఒక గంప బొగ్గులు, రోజు బొగ్గులు వేసి వాళ్ళు వంట చేస్తూ ఉంటారట. ఆ దానికి సంబంధించినటువంటి బొగ్గుల బుట్ట, ఖాళీ బుట్టని ఇచ్చి నువ్వు వెళ్ళి నదిలో, మన పక్కనే ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి మరి ఒక పాత్రలో పోయి అని చెప్పేసి చెప్పారట. అంటే ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న డబ్బాలో పోయమని చెప్పారట. చెప్తే ఆ పిల్లవాడు
ఆ నదిలోకి వెళ్ళడం, ఆ నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇచ్చిందేంటి? గంప అండి. గంప అంటే నీళ్లు ఇలా పైకి తీయగానే నీళ్ళన్నీ ఏమవుతాయి? మరి ఆ రంధ్రాలలో నుంచి వెళ్ళిపోతాయి కదా! ఆ పిల్లవాడు చాలా ప్రయత్నం చేసి తాతగారి దగ్గరికొచ్చి, "తాతగారు, తాతగారు మీరేమో నీళ్లు తీసుకొచ్చి డబ్బాలో పోయమని చెప్పారు. మీరిచ్చినటువంటి ఆ గంపలో నీళ్లు పట్టుదామంటే నీళ్లు ఆగట్లేదండి. చాలా ప్రయత్నం చేశాను కానీ ప్రయత్నం మాత్రం ఫలించలేదు తాతగారు" అన్నారట. "మీరు చెప్పిన పని చేయలేదు తాతగారు" అంటే, భగవద్గీత కూడా రోజు ఎందుకు చదవాలంటే, మొదట నీకు గంప ఇచ్చినప్పుడు ఆ గంప ఎలా ఉంది అంటే, "నల్లగా ఉంది తాతగారు" అన్నారు. మరిప్పుడెలా ఉందో చూడు నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత. అంటే దాంట్లో ఉన్నటువంటి నలుపుదనమంతా పోయింది. భగవద్గీతను తెలిసి విన్నా, తెలియక విన్నా, అక్కడ చెప్పబడినటువంటి ఏదైతే అమృతం ఉంటుందో, ఆ అమృతం తాగుతూ ఉంటే మన లోపట ఉండేటటువంటి రజో, తమో గుణాల వలన వచ్చేటటువంటి ఏవైతే సంస్కారాలుంటాయో, అవి నెమ్మదిగా ఏమవుతూ ఉంటాయి? వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది. ఒకప్పుడు ఒక వస్తువుని చూస్తే అది పొందేంత వరకు మొండితనం ఉండేది. ఇప్పుడు ఒక వస్తువుని మనసులో అనుకోని, అయినా దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే తప్ప, ఎందుకు డబ్బులు ఖర్చు అని చెప్పి, ఆ వస్తువుని చూడగానే మొదట అబ్బో! ఇది బావుంది. మన ఇంట్లో ఉంటే బావుండు అనుకున్నారు. కానీ రోజు భగవంతుడు చెప్పే మాటలను వింటూ ఉన్నాం. చెప్పేదెవరు? పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ చెప్పే మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక వస్తువు వలన ఎంత ప్రయోజనం ఉంటుందో వింటున్నాం. ఆత్మనే శాశ్వతమైనది. అనాత్మ నశించిపోతుంది. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా దృశ్య సంబంధమైన వస్తువులన్నీ నశించిపోతూ ఉంటాయి. మరి నశించిపోయేటటువంటి ఏవైతే విషయాలున్నాయో, ఈ విషయాలన్నీ శాశ్వతం కాదు అని వింటున్నప్పుడు, ఏదైనా ఒక వస్తువుని అనవసరంగా ఖర్చు పెట్టి ఎందుకు డబ్బు వృధా చేయడం? ఈ డబ్బుతో ఏదో ఒక దైవ కార్యం, ధర్మ కార్యం చేద్దాం. ఆ కార్యం వల్ల 10 మంది మరి తమ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక కష్టం అండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళినా, లేకపోతే ఒక శరణాలయానికి వెళ్ళినా, ఏదో అనాథ శరణాలయం కానివ్వండి, ఎవరైనా బాగా ఆకలితో ఉన్నవారి దగ్గరికైనా వెళ్ళి మనం ఈ డబ్బును ఖర్చు పెట్టి దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమం, లేకపోతే ఆకలితో ఉన్నవారికి భోజనం, లేకపోతే అనాథ పిల్లలున్నారు. వాళ్ళకి మీ వంతుగా ఏదో ఒకటి మీరివ్వటం. ఇలా చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం వెంటనే ప్రత్యక్షంగా వెంటనే వస్తుందండి. ఇప్పుడు ఒక వస్తువుని మనం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో పెట్టాం. దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది? దాన్ని అవసరమైతే వాడతాం. అవసరం లేకపోతే ఏదో ఒక ఖాళీగా ఉన్న షెల్ఫ్ చూసి దాన్ని అందులో పడేస్తాం. కానీ మనం చేసినటువంటి దైవ కార్యం ఏదైనా ఒక పూజకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీ వంతుగా కొంత ఏం చేశారు? డొనేషన్ ఇచ్చారు. అక్కడికి ఇవ్వటగానే ఏమవుతుంది? అక్కడ కొంతమంది పూజ చేసుకోవడానికి మీరు కొంత మీ వంతుగా ఏం చేసుకున్నారు? కొంత మీరు ఉపకారం చేసుకున్నారు. మీకు మీరు ఉపకారం చేసుకున్నారు. అవతలి వారికి కూడా కొంత మరి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి స్థితిని మీ వల్ల ప్రసాదించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఖర్చు పెట్టే రూపాయి యొక్క విలువను మీరు తెలుసుకోగలుగుతారండి. రూపాయి యొక్క విలువ తెలియకుండా, మీ యొక్క శ్రమ విలువ తెలియకుండా, ఇలా ఏ ప్రయోజనం లేకుండా ఏదో టైం పాస్‌కి రోడ్డు మీద కూర్చొని నలుగురు అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చ చేసుకున్నామనుకోండి. దాని వలన ఏమవుతుంది? మనం ఎన్నో మంచి కార్యాలు చేస్తే వచ్చిన పుణ్యాన్ని అనవసరంగా తెలిసి తెలియని 4 మాటలు మాట్లాడటం వలన ఏం జరిగిందండి? మన ఖాతాలో ఉన్న పుణ్యమంతా పోయి, మన ఖాతాలోకి పాపం వచ్చేసింది. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. కాలం యొక్క విలువ, మీరు ఈ శరీరాన్ని పొందినందుకు మీరు సాధించవలసినటువంటి లక్ష్యము, మీ దగ్గర ఉన్నటువంటి సంపద, అసలు మీరు ఈ భూమి మీద ఎంతకాలం మీరుంటారు? ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు సాధించవలసింది ఏంటి? భార్యాబిడ్డల కోసమే మీరు జీవించాలా? లేకపోతే మీ లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి భగవంతుడు చెప్పిన కార్యం చెయ్యాలా? ఇలా అనేక రకాలైన విషయాలన్నీ కూడా బాగా పరిశీలన చేసి ఉంటాం. అంటే మనము ఇష్టంతో విన్నా, ఇష్టం లేకుండా విన్నా, ఆ మాటలు వినడం వల్ల మన మనసు మీద గట్టి ముద్రలు పడతాయండి. ఆ గట్టి ముద్రలు ఏమవుతున్నాయి? దేహ సంబంధమైన విషయ వాసనలకు సంబంధించిన ముద్రలు చెరిగిపోతాయి. ఇప్పుడు పెన్సిల్‌తో రాసిన విషయాలను మనం ఏం చేస్తున్నాం? దాని మీద పెన్నుతో పైన రాస్తున్నామనమాట. పెన్సిల్‌తో రాసిన అక్షరాలు
ఏమవుతాయి? తొందరగా ఎరేజర్తో చెడిపోయొచ్చు. పెన్నుతో రాసినటువంటి అక్షరాలు ఏమవుతాయి? అవి శాశ్వతంగా ముద్రించబడతాయి. భగవంతుడి చెప్పినటువంటి జ్ఞానం పెన్నుతో ముద్రించబడింది. దేహ సంబంధమైన విషయాలు మనం పెన్సిల్తో రాసాం. పెన్సిల్తో రాసిన విషయాలను చెడపడానికి ఎరేజర్ ఉంటే సరిపోతుంది. మరి పెన్నుతో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఈ దేహమే నేను అనే భావనను తొలగించి ఆత్మనే నేను అనేటటువంటి ముద్రను మనం ఏం చేయాలి? బలంగా వేయవలసి ఉంటుంది. అందుకే కొన్ని సాంప్రదాయాలలో ఏం చేస్తారు? భగవత్ సంబంధమైన ముద్రలు మన శరీరం మీద వేస్తారండి. ఎందుకు ఆ ముద్రలు వేయడం జరుగుతుంది? శంకు చక్రాలను వేయించుకుంటారు చాలా మంది. ఎందుకు వేయించుకుంటారంటే అవి వేయించుకోవడానికి ఎన్ని రోజుల పాటు ఆ గురువుని మనం సంప్రదించాం, ఆ గురువు దగ్గర మనం అలా శిక్షణ అంటే ఆ విధమైనటువంటి ముద్రలు వేయించుకోవడానికి ఆ గురువుకి మన మీద నమ్మకం కలిగితే అప్పుడు ఆ గురువు గారు ఆ శంకు చక్ర ముద్రలు వేస్తారు. ఇలా కొన్ని సాంప్రదాయాలలో కొన్ని ఉంటాయన్నమాట. ఇవి వేయడానికి మీరు వేయించుకోవడానికి ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు వేయించుకున్న తర్వాత నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తగా మరి ఆ గురువు చెప్పినటువంటి సాధన చేయడంలో ఏమాత్రం తప్పులు లేకుండా అతి జాగ్రత్తగా మనం కర్మ చేయడానికి మన శరీరం మీద ఉన్నటువంటి ముద్రలు ఏమవుతాయంటే మనం చేసేటటువంటి కర్మలో ఉన్న లోపాలను పోగొట్టడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఏం చేస్తారు? పెద్దలందరూ కూడా మంత్రాన్ని మనకి ఉపదేశం చేయడం, ముద్రలు వేయడం, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే మన లోపట ఉన్నటువంటి దేహమే నేను అనే వాసనను పోగొట్టి ఆత్మగా నిలబడటానికి కావలసిన శక్తి నీ లోపటే ఉంది. నువ్వు చెయ్యవలసిన సాధనను నువ్వు పరుచుకోవలసి ఉంటుందని అవి గుర్తు చేసే ప్రయత్నంగానే సద్గురువులు మన కోసం ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలన్నీ ఆలోచించి మనందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం అంటే నేను ఇది అనే అహంకారం విడిచిపెడితే ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన సాధన ఏంటి? నేను పరమాత్మను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు అన్నప్పుడు మనం చెయ్యవలసిన కర్మ ఎలా ఉండాలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏమన్నారు? మొదట కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్వ కర్మణి అన్నారు. అంటే మొదట ఆయన ఏమన్నారు? మీరందరూ కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యకుండా తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. అయ్యో నేను ఈ పని చెయ్యనండి, నాకు అవసరం లేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఎవరికో కష్టం ఉందండి, నాకెందుకు అని చెప్పేసి నువ్వు అలా ఊరికే ఉన్నావనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తారు? నీ కళ్ళ ముందు వేరొకరు ఇబ్బంది పడుతుంటే చూసి నీకు పట్టనట్టుగా ఉన్నందుకు భగవంతుడు ఏం చేస్తాడు? నీ ఖాతాలో ఉన్న పుణ్యం తీసేస్తాడు, నీ ఖాతాలో పాపం వేసేస్తాడు. అంటే నువ్వు అక్కడ జరుగుతున్న సంఘటనకు స్పందించనప్పుడు పరమాత్మ వేసేటటువంటి శిక్ష ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ నువ్వు భూమి మీద ఏం చేయడానికే పుట్టావు, ఏ పని చేయడానికి పుట్టావు? భగవంతుడు నీకు ఈ సమయంలో ఏ పని అప్పచెప్పారో పరిసరాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఫలితాన్ని కోరకుండా ఈశ్వరుడు నన్ను ఈ పని చెయ్యమంటున్నారని అక్కడ నువ్వు ఏ విధమైనటువంటి ఉపకారము చెయ్యగలవో, ఏ కర్మను చేయగలవో ఆ కర్మను చెయ్యి. నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే అని కృష్ణ పరమాత్మ మనందరికీ 18వ అధ్యాయంలో 11వ శ్లోకంలో అంటారు. ఎవ్వరు కూడా కర్మను విడిచిపెట్టడానికి వీల్లేదు. కర్మ యొక్క ఫలాలను మాత్రం నాకు విడిచిపెట్టండి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నారు అంటే ఇక్కడ ముందు 2వ అధ్యాయంలో ఏమన్నారు? కర్మను చెయ్యండి అన్నారు. కర్మను చెయ్యండి అంటూ ఫలితాలను కోరకూడదు అన్నారు. ఇదే విషయాన్ని మనకు 18వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటున్నారు? మీరందరూ కర్మ ఫలాలను భగవంతుడికి విడిచిపెట్టి కర్మను చెయ్యండి. అందరికీ కర్మలు విడిచిపెట్టే అవకాశం ఉండదు. నేను ఈ పని చెయ్యను అని చెప్పి సోమరిగా ఉంటే ఆ భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఈ పని చెయ్యనని బద్దకిస్తే, సోమరిగా ఉంటే, ఆయనకు నచ్చని వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే సోమరిగా మరి ఎప్పుడూ నిద్రపోతూ ఉన్న సంపదలు, తల్లిదండ్రులు సంపాదించిన సంపదలను ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ సుఖంగా ఉండడమే అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖంగా ఉంచడమే మా జీవిత లక్ష్యమని ఎవడైతే మరి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాడో
వాళ్ళందరికీ భగవంతుడు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే ఆసురీం యోని మాపన్నా మూడా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యదమాం గతిం. అంటే నీచమైనటువంటి యోనులలోకి నేను విసిరివేస్తాను ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళకి. సోమరితనంగా చేసేటటువంటి పని యందు శ్రద్ధ లేకుండా ఏదో చెయ్యమన్నారు కదా అని చెప్పేసి చేస్తూ, అంటే ఒక పనిని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా చేసినా చెయ్యకుండా ఊరకనే ఉన్నా మీకు ఖచ్చితంగా నీచమైన యోనులలోకి ప్రవేశం ఉంటుంది. పరమాత్మ అంటారండి, ఎంత కఠినంగా అన్నారంటే క్షిపామ్యజస్రమ శుభాన్, అశుభ సంబంధమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోలేని నీచ జన్మలు ఏవైతే ఉంటాయో ఆయా జన్మలలోకి మిమ్మల్ని నేనేం చేస్తాను, విసిరివేస్తాను అంటున్నాడు. 16వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తారు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యను అనడానికి వీల్లేదు, ఫలితాలను భగవంతుడికి విడిచిపెట్టమని ఇక్కడ చెప్పాడు. అక్కడ ఇంకొద్దిగా స్పష్టత పెంచారు. అంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క విధంగా చెప్తుంటారనమాట. కర్మ ఫలాలు మీరు కోరకూడదు అన్నాడు ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్తే కర్మ ఫలాలు భగవంతుడికి సమర్పించిన కర్మ యజ్ఞం అవుతుందని 3వ అధ్యాయంలో అంటారనమాట. తర్వాత 18వ అధ్యాయం సంక్షిప్త గీత అంటారు. అక్కడ ఏం చెప్తారు, మీరు చేయవలసిన కర్మలను ఖచ్చితంగా చేయాలి, కానీ ఫలితాలను భగవంతుడికి విడిచిపెట్టండి. అలా చేసినటువంటి కర్మ ఏమవుతుంది, మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కావలసిన స్థితిని మీకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి మన అందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఎన్నో సూచనలు చేస్తున్నారు. కర్మ ఫలాలకు మీరు కారణం కాకండి అని చెప్తూ, మనమందరం కర్మ చేయటానికంటే ముందు నీకు ఎటువంటి జ్ఞానం ఉండాలి, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. మీరు ఒక పనిని చేసేటప్పుడు ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తున్నామంటారు. మనం అందరం ఏమంటామంటే నేను ఏ పని చేసినా భగవద్ అర్పణ అనుకొని కర్మ చేస్తానండి అని చెప్పేసి చెప్తామని. అంటే భగవంతుడికి కర్మను అర్పించడానికంటే ముందు నీకు జ్ఞానం ఉండాలని పరమాత్మ చెప్తున్నారు. ఎటువంటి జ్ఞానం ఉండాలి, ఈ దేహమే నేను, నా దగ్గర ఇంత సంపద ఉంది, నేను ఇంత ఈ ఉద్యోగం చేస్తున్నాను, నేను స్త్రీనని, నేను పురుషుడినని, నేను ఇంత చదువుకున్నానని, ఇలా దేహ సంబంధమైన విచారణ కాదు. మీకు ఉండవలసిన జ్ఞానం ఎలా ఉండాలో తెలుసు. ఒక పని చేయడానికి మనిషికి ఉన్న అర్హత ఏంటో చెప్తున్నాడండి పరమాత్మ. యోగస్థః. యోగస్థః అంటే ఏంటి, యోగస్థః అంటే ఏంటంటే ఈ దేహమే నేను అనే భావన విడిచిపెట్టి, ఈ దేహము దేవాలయము, ఈ దేవాలయంలో ఎవరున్నారు, జీవో దేవ సనాతన, సనాతనమైన దైవమే జీవుడుగా ఉంది. అంటే ఇన్ని రోజులు మనం ఏమనుకుంటున్నాం, ఈ ఆత్మను ఈ శరీరానికే అన్వయించి ఈ దేహమే నేను అని చెప్పేసి, నేను అందంగా ఉన్నాను, నేను వికారంగా ఉన్నాను, నాకు ఇంత సంపద ఉంది, నాకు ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఇలా అన్నింటినీ తలుచుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పుడు మన యొక్క ఆలోచనలను కృష్ణ పరమాత్మ ఎటుగా మరల్చారు, నువ్వు దేహము కాదు, దేహములో ఉన్న సత్య ఆత్మవి, ఈ దేహము దేవాలయము, దేహాన్ని దేవాలయంగా ఉంచుకుంటే ఆ దేవాలయంలో పరమాత్మ యొక్క శక్తి నిలబడుతుంది. ఇప్పుడు మనం బయట దేవాలయాలు, చాలా దేవాలయాలు ఉంటాయి, కొన్ని కొన్ని దేవాలయాలు మాత్రం చాలా మహిమాన్వితమైనవి అంటాం. ఎందుకు అంటే కొన్ని దేవాలయాలు స్వయంభూగా ఉంటాయి, కొన్ని కొన్ని దేవాలయాలండి ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే ఆ దేవాలయానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎలా వస్తాయంటే ఆ దేవాలయంలో పూజ చేసేటటువంటి బ్రాహ్మణులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు, వీళ్ళు చేసేటటువంటి ఆ కర్మలు ఏవైతే ఉంటాయో, బ్రాహ్మణుడు మంత్రంతో కూడినటువంటి క్రతువులు చేయడం, వచ్చినటువంటి భక్తులు పరమ భక్తి చేత ఆ భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు, దానములు చేయడం, ధర్మములు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, హోమములు చేయడం, ఇలా విరివిగా చేశారనుకోండి, ఆ విగ్రహంలో పరమాత్మను ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ దైవానికి శక్తి పెరుగుతుందండి. అలా శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎవరు వెళ్ళి అక్కడికి నమస్కారం చేసి ఒక కోరిక కోరుకుంటారో వెంటనే ఆ కోరిక తీరుతుంది, అతి శీఘ్రంగా తీరుతుంది. ఎందుకు తీరుతుంది అంటే మీ యొక్క సాధన చేతనే ఆ రూపానికి ఏం చేసాం, మనం శక్తిని పెంచామండి. ఆల్రెడీ కొంత శక్తి ఉన్నటువంటి శక్తిని మనం ప్రతిష్ఠ చేశాం దేవాలయంలో. ఆ శక్తిని మనం ఏం చేయాలి,
పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మన శరీరంలో కూడా భగవంతుడి యొక్క శక్తి ఉందా లేదా? ఉండబట్టే కదండి బతికున్నాము. లేకుండా ఉంటే అది మన శరీరం ఏమై ఉంటది? శవం అయిపోయి ఉంటది. మరి ఈ శవానికి ఎలా శక్తి పెరిగిందండి? శవానికి ఎప్పుడైనా శక్తి పెరుగుతుందా? పెరగదు. ఆ శవాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఖననం చేయడం, దహనం చేయడం చేస్తారు. మరి శరీరంలో ఈశ్వరుడు ఉంటే మాత్రం మనం బ్రతికి ఉంటాం. ఏ ప్రాణి అయినా బ్రతికుందంటే భగవంతుడి యొక్క శక్తి అందులో ఉంది. మరి భగవంతుడి యొక్క శక్తి తగ్గిపోవాలి అన్నా, భగవంతుడి యొక్క శక్తి పెరగాలన్నా ఎవరి ప్రయత్నం ఉంటుంది? మరి ఎవరైతే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవత్ సంబంధమైనటువంటి భక్తితో పారాయణము, తర్వాత నామము, జపము, తర్వాత ఇంకా ఎన్నో రకములైనటువంటి దైవ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన కార్యాచరణ, జ్ఞానము తెలుసుకోవడం, జ్ఞానానికి సంబంధించిన ఆచరణ, నిత్యము మనం చేసేటటువంటి భగవన్నామ స్మరణ, ఆ శరీరానికి కావలసినటువంటి శక్తి పెరుగుతుందండి. అంటే ఆ వ్యక్తులు ఎవరైతే తమ యొక్క మంత్రశక్తి చేత, ఆచరణ చేత మరి తమ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని పెంచుకుంటారో, అలా పెంచుకున్నటువంటి వారు ఒక మాట అంటే వాళ్ళ పని అయిపోతుందండి. వాళ్ళ నోటితో మీకు ఈరోజు ఈ పని అయిపోతుంది అంటే మనకు ఆ పని అయిపోతుందండి. వాళ్ళు ఒకవేళ మీకు ఆ పని జరగాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళ యొక్క మంత్రశక్తి చేత వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో శక్తిని, ఆ శక్తి ఏమవుతుంది అనంటే నీ యొక్క కార్యానికి ఏదైనా అడ్డుగా ఉంటే ఆ అడ్డుగా ఉన్నటువంటి దాన్ని పోగొట్టగలిగిన శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే మనందరం ఏం తెలుసుకోవాలి? నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ, మీకు ఏదొచ్చు, జపం వచ్చు, ప్రార్థన వచ్చు, లేకపోతే ఒక భజన వచ్చు, ఏదొచ్చు, ఒక శ్లోకం వచ్చు, ఏదొస్తే అది. ఎవరైతే నిరంతరాయంగా కంటిన్యూస్ గా భగవన్నామాన్ని పలుకుతూ ఉంటారు, అలా పలుకుతూ ఉంటూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడిన ఆచరణ, పరులకు ఉపకారం చేయడంలోనే తన ఉపకారం ఉందని చెప్పేసి తెలుసుకుంటూ ఎవరైతే ఎప్పుడు నిత్య శుద్ధమైనటువంటి కర్మ, నిష్కామ కర్మ చేస్తారో, అలా కర్మ చేసిన వారి యొక్క దేహం ఏమవుతుంది? పవిత్రమవుతుంది. ఇవాళ స్వరూపాలకు మనం ఎందుకు నమస్కరిస్తున్నామండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు? రోజు రోజుకి కూడా ఉచ్చారణ పెంచుతున్నారు, మంత్రస్మరణ పెంచుతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి భగవంతుడు చెప్పిన కార్యాన్ని ఆచరించడంలో ఎప్పుడు ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఎప్పుడు కూడా మరి కర్మ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వారి యొక్క శరీరము పరమ పవిత్రమవుతుంది, మంత్ర పునీతమవుతుందండి. అందుకే మనం కూడా మరి ఆ స్థితికి రావచ్చా, రాకూడదా? నీ యొక్క ప్రయత్నమే నిన్ను ఆ స్థాయికి తీసుకువెళ్తుంది. కానీ మరి ఎవరో గురువు గారికి నమస్కారం చేస్తే నా లోపల శక్తి పెరుగుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి, అది భ్రమయే. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటారు. అంటే జ్ఞానము ఈ లోకంలో ఉన్న అన్నింటికంటే కూడా ఆత్మ జ్ఞానానికి మించినటువంటి గొప్ప వస్తువు ఈ లోకంలో లేనే లేదు. ఈ జ్ఞానాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? స్వయంగా మీరు చేసే సాధన ద్వారా. కొంతమంది కొద్ది రోజులలోనే తెలుసుకుంటారు, కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు 50, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవితాంతం చేసినా మరి భగవంతుణ్ణి తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు? నువ్వు చేసేటటువంటి కర్మ యందు శ్రద్ధ, అసూయ లేకుండా అనసూయగా ఉండాలి. ఈ రెండూ ఉన్నాయి. కొంతమంది అండి పిల్లవాడు చూడండి, కొంతమంది పిల్లలు వాడు చదువుతానే ఉంటాడు. ఏమంటారు, వాడు ఎలా చదువుతాడు? రామాయణంలో ఉన్న విషయాలే మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. రామాయణం యందు ఎవరెవరి క్యారెక్టర్లు ఉన్నాయంటే రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి, ఇలా అన్ని పేర్లు చదువుతుంటాడు. వాడు చదువుతుంటాడు కానీ పరీక్ష రాసేటప్పుడు రాముడి యొక్క భార్య ఎవరు అని చెప్పేసి కింద ఓ 3 పేర్లు పెట్టామనుకోండి, సీతాదేవి, మండోదరి, ఇంకేదో పేరు పెట్టామనుకోండి, వాడు వేరే పేరు పెట్టేస్తాడు. అంటే అక్కడ ఉన్న క్యారెక్టర్లు తెలుసు కానీ ఎవరికి ఏమవుతారో తెలియదు. అంటే వాడు కేవలం వల్లే వేస్తాడు. దాని యందు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోగా వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా అసూయ. అసూయ అంటే వాడికంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, వాడికి ఈసారి నాకంటే తక్కువ రావాలి అని చెప్పేసి ఎప్పుడు వాడి ఆలోచన అంతా కూడా వాడికి వచ్చే మార్కుల గురించి కాదు, అవతల వాడికి నాకంటే తక్కువ రావాలి, అవతల వాడికి నాకంటే తక్కువ రావాలి. చూడండి ఏం జరిగింది. వీడు చదివే దాని పట్ల శ్రద్ధ లేదు. ఏం చదువుతున్నాడు, చదువుతున్నటువంటి అంటే అంతా తెలుసండి, రామాయణంలో ఉన్న ప్రతి క్యారెక్టరు తెలుసు. కానీ
అక్కడ ఒక ప్రశ్న అడిగితే మాత్రం ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం చెప్పడం రాదు. అదే విధంగా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా భగవన్నామ స్మరణ చేస్తారండి, చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చేస్తారంటే ఆ రోజుకి నేను ఒక 10,000 సార్లు మంత్రస్మరణ చేస్తానంటారు. కానీ ఆ చేసేటటువంటి మంత్రస్మరణ జరుగుతుంది, ఆ నోరేమో స్మరణ జరుగుతూనే ఉందండి. మనసు పోయి ఎక్కడెక్కడో కూర్చుంటుంది. ఇది ఈ రోజు ఇది తిందాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దామని మనసేమో చుట్టూ తిరిగి వస్తుందండి. ఈ నోరు మాత్రం స్మరణ చేస్తూనే ఉంది, పెన్ను రాస్తూనే ఉంది, ఓం 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 అని రాస్తుంది. శరీరంలో ఏమవుతుంది, చెయ్యి కదులుతుంది, ఏ మంత్రస్మరణ నోటి ద్వారా ఓం అంటుంది, మనసు వెళ్ళి మాత్రం ఎక్కడో కూర్చుందండి. కూర్చుంటే ఇప్పుడు ఏంటండి ప్రయోజనం? ఎన్నిసార్లు రాశారు? 10,000 సార్లు రాశామండి. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏదో కొన్ని సందర్భాలలో ఏ ఆలోచన లేనప్పుడు ఒక 10, 20 రాసినప్పుడు మాత్రం కొంత పుణ్యం వచ్చింది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు 10,000 సార్లు రాసినా నీకు ఇచ్చేది ఎంత అంటే కేవలం 0.010 అంటాడు, 10 అంటాడు అనమాట. అదేంటండి 10,000 సార్లు రాస్తే ఇంత తక్కువ ప్రయోజనం వేశారు? ఇంకొకరు రాశారండి, శ్రద్ధగా రాశారు, 100 సార్లే రాశారు. వాళ్ళ మనస్సుని, శరీరము, మనస్సు, వాక్కు ఏకమై కేవలం 100 సార్లే రాశారు. మిగిలిన సమయాన్ని దేహ సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచిస్తూ కర్మ చేశారు. 100 సార్లే రాసిన, జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా రాసింది వాళ్ళకి ఏమవుతుందంటే మరి 100,000 రెట్ల ఫలితం వస్తుంది. అంటే ఇక్కడ శ్రద్ధ ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అవతలి వాడికంటే నేను ఎదగాలని నువ్వు కష్టపడకు, నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నంగా నువ్వు కష్టపడవలసి ఉంటుంది. అలా కష్టపడాలి అంటే ముందు నీకు నువ్వెవరో తెలియాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యోగస్థః, నువ్వు యోగమును తెలుసుకో. యోగమునందున్న వాడివై నువ్వేం చేయాలి? ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి కర్మ చేయమని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అర్జునుడు ఏమన్నాడు? సంపదల మీద వ్యామోహం ఉందా అర్జునుడికి? ఏమాత్రం లేదు. సంపదల మీద వ్యామోహం ఉంటే యుద్ధమే చేస్తానంటాడు. సంపదల మీద వ్యామోహం లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మాకు సంపదలు అవసరం లేదండి, మేము బ్రతకడానికి, మాకు అరణ్యవాసంలో కూడా మేము సంతోషంగా ఉంటాం, మాకేం ఇబ్బంది లేదండి, ఎలా జీవించినా మాకు సంతోషమే అంటున్నారు. ఆ సంపదల మీద వ్యామోహం లేదు కాబట్టి ఇక్కడేంటి, ఆయన ఎటువంటి జ్ఞానాన్ని కోల్పోయాడు? దుర్మార్గులైన వారికి కూడా సంపదలు ఇచ్చేస్తానన్నారు. అర్జునుడి యొక్క కష్టం ఏంటి అంటే ఆత్మజ్ఞానము లేకపోవడం వలన. మనం కూడా అంతేనండి, ధర్మంగా జీవిస్తాం, కానీ అధర్మపరులైన వాళ్ళు ఎవరైనా మన చుట్టాలు, మన బంధువులు, లేకపోతే మన స్నేహితులలో ఎవరైనా ఉంటే, ఏమోలే పాపం చిన్నప్పటి నుంచి నాకు స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మా పెదనాన్నగారి కొడుకు, ఏం పోయింది ఇచ్చేస్తే ఏమోలే, వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడైతే వాడు కష్టంలో ఉన్నాడు కదా ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తాడు. భగవంతుడు అంటారు, నువ్వు ఒక్కడివి ధర్మంగా ఉంటే సరిపోతుందా? అధర్మపరులకు ఎందుకు నువ్వు వాళ్ళకి సహాయం చేస్తున్నావు? అధర్మపరులై చేసేటటువంటి తప్పుని నువ్వు తప్పని ఎందుకన్నావు? వీడి పని చేస్తుంటే ఇలా చేయకూడదురా బాబు అని ఎందుకు చెప్పవు? అయ్యో చెప్తే వాడికి కోపం వస్తుంది, అంటే వాడికి కోపం వస్తుంది అని చెప్పి వాడి తప్పును ప్రోత్సహించే ప్రయత్నం చేస్తావా? వాడిని నాశనం చేసేది ఎవరు అంటే నువ్వు అతనికి కోపం వస్తుందని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు? అధర్మంతో ఉన్నటువంటి వాడికి నువ్వు ప్రోత్సాహం చేస్తున్నావు. భగవంతుడు ఏమంటున్నారు? అందరినీ దిద్దేటటువంటి ప్రయత్నం చేయమంటున్నారు. అధర్మంగా ప్రవర్తించేటటువంటి వారిని శిక్షించడానికి మీ దగ్గర కొంత ధైర్యం ఉండాలి. ఎలా ఉంటుందండి? నాకంటే బాగా సంపదలో అధికులు, గొప్పవాళ్ళు, మరి గొప్పవాళ్ళు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్తే, మరి సంపదలు తక్కువగా ఉన్నవాళ్ళు చెప్తే వింటారా? కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక సత్యం చెప్తున్నారు. నువ్వు ఈ దేహమే అనుకుంటే దేహ సంబంధమైన విషయాలలో కాస్త శ్రేష్టమైన కులము, గొప్ప సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పెద్ద ఉద్యోగం, చేతి నిండా డబ్బు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు ఎవరినైనా ఎదిరిస్తారంటారు. ఇవాళ మనం చేసే పోరాటం ఇదే కదండి. నాకు కూడా సంపద ఉంటే నేను కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళు తప్పు చేస్తుంటే ఇది తప్పు నాయనా, ఇలా చేయకూడదని చెప్తాను. ఇప్పుడు నేను సంపదలు లేవు నా దగ్గర, నేను అతన్ని తప్పు చేస్తున్నామంటే వాడు ఏం చేస్తాడు? రేపు నాకు ఏదో విధంగా ఒక కీడు తలపెడతాడు. నేను ఆ కీడు నుండి ఎలా బయటపడగలను? అంటే మనం ఏం చేస్తున్నాం? అందరినీ కూడా దేహ సంబంధమైనటువంటి భావన కలిగి ఉండి, ధనవంతుడైనటువంటి వాడు ఏది చేసినా మనం మాట్లాడకూడదు అని మనం ఏం చేస్తున్నాం? సైలెంట్ గా ఉంటున్నాం.
ఇది తప్పు అని తెలిసినా చెప్పడానికి ప్రయత్నం చేయం. అందుకే భగవంతుడు మనందరికీ ఏం చెప్పారు? మీరందరూ కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాలను చూసి ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? డబ్బుంది గొప్పవాడిని అనుకుంటారు. గొప్ప కులముంది గొప్పవాడిని అనుకుంటారు. కీర్తి ప్రతిష్టలున్నాయి గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. ఇంకేదో ఉంది గొప్ప అనుకుంటున్నారు. అందంగా ఉన్నారు గొప్ప అనుకుంటున్నారు. నాకు ఈ సంపదలు లేవు కాబట్టి నేను తక్కువ వాడిని అంటున్నారు. కులం తక్కువగా ఉంటే నేను తక్కువ అంటున్నారు. అందం లేకపోతే కృంగిపోతున్నారు. ఏదైనా మీ మొఖం మీద ఒక చిన్న మచ్చ ఉంది అంటే ఆ మచ్చతో బయటికి వెళ్ళడానికి మీరు ఏదైనా గొప్ప కార్యం చేయగలిగి ఉన్నా అయ్యో నా మచ్చ చూస్తే అందరూ నా మచ్చ గురించే కామెంట్ చేస్తారని మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి కూడా మీరు వెనకబడతారు. ఎందుకు వచ్చింది ఈ గొడవంతా? మీరు పూర్వ జన్మలలో తెలుసో తెలియకో చేసినటువంటి కర్మల ఫలితం ఇవాళ మీకొచ్చినటువంటి శరీరము, ఆ శరీరానికి సంబంధించిన సంపద. ఇవన్నీ మీరు కాదు అనే భావన దృఢపడితే ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు మీరెవరు అంటే నేను ఆత్మని. సమస్త ప్రాణులలో ఏముంది? ఆత్మ ఉంది. నేను ధర్మంగా ఉంటే ఎవరు ఈ సృష్టిని సృష్టి చేశారు? పరమాత్మ సృష్టి చేశారు. మరి ఈ పరమాత్మ అధర్మంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించడానికి ఎవరిని ఎంచుకుంటాడు? ధర్మంగా ఉన్న వారిని ఎంచుకుంటాడు. మరి ధర్మంగా ఉన్న వారికి ఉండేటటువంటి ధైర్యం ఏంటి? ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో వాళ్లకు పరమాత్మ రక్షణ ఉంటుంది. అంటే మనకు చెప్పారా లేదా? ఇప్పుడు నువ్వు ధర్మంగా ఉంటే నీకు ఎవరి ద్వారా రక్షణ ఉంటుంది? ఎవరో ఒక వ్యక్తి నిన్ను నింద చేస్తాడో, ఎవరైనా బెదిరిస్తారేమో, ఎవరైనా కొడతారేమో, ఎవరైనా చంపుతారేమో, ఎవరైనా మనకి ఇవ్వాల్సిన వస్తువు ఇవ్వకుండా ఆపుతారేమోనని మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. అందరూ చేసినటువంటి కర్మలను నేనేం చేస్తూ ఉంటాను? నేనే లయం చేస్తూ ఒకటి మంచివాడిగా, ఒకటి చెడ్డవాడిగా, ఒకటి అందగాడిగా, ఒకడిని మరి అందవిహీనుడుగా, ఒక్కొక్కడు ఒక పనిని చేస్తే సమర్థవంతంగా చేయడం, ఒక పనిని ఒక వ్యక్తి చేస్తే అస్సలే ఫలితాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎవరు అమలు చేస్తున్నారు? వాళ్ళు చేసిన కర్మలు అమలు చేస్తున్నాయా? వాళ్ళు చేసిన కర్మలలో ఉన్న శుద్ధతను బట్టి నేను నిర్ణయిస్తున్నాను. అంటే భగవంతుడే అన్నీ చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు ప్రోత్సాహం ఇవ్వాలి. అధర్మంగా ఉన్నటువంటి వారిని ఎదిరించి మరి వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావని మీరు ఎందుకు నింద చేయలేరు? ఎందుకు చేయలేరంటే వాళ్ళంటే భయం. అయ్యో రేపటి నుంచి నన్ను రానివ్వరేమో అని. నీకు భగవంతుడి మీద నమ్మకం లేదండి. భగవంతుడి మీద నమ్మకం ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందరినీ నడిపించేది ఆ భగవంతుడే. నిన్ను అక్కడికి ఆ భగవంతుడు తీసుకెళ్లారంటే నీ వలన ఏదో ఒక కార్యం చెయ్యమని భగవంతుడు నీకు చెప్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతూ అమ్మో నాకెందుకు, నేనెందుకు మాట్లాడాలంటే మరి నువ్వు ధర్మాన్ని కాపాడితే కదా భగవంతుడి రక్షణ నీకు ఉండేది. భగవంతుడి రక్షణ రావాలి అంటే భగవంతుడి కార్యం కోసం నువ్వు కొంత కష్టాన్ని ఓర్చుకుని అవతలి వాళ్ళని ఎదిరిస్తున్నప్పుడు అవతలి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించినప్పుడు కొంత నువ్వు బాధపడవలసి వస్తుంది. ఆ బాధని ఓర్చుకుని నేనున్నానని చెప్పి ధైర్యంగా నువ్వు ఆ పనిని చేస్తే మొదట్లో ఏమవుతుంది? విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపమం. అవతలి వారు అధర్మంగా ఉన్నవారు తప్పు చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రతిఘటిస్తున్నప్పుడు వాళ్ళకు మొదట ఆనందం కలుగుతుంది. అబ్బా నా యొక్క తెలివితేటలు, నా యొక్క స్థాయి చేత వాళ్ళని నేను భయపెట్టించానన్నప్పుడు వాళ్ళకేం మిగిలిస్తాడు భగవంతుడు? ఆనందం మిగిలిస్తాడు. పరిణామే విషమివ. పరిణామ తర్వాత ఏమవుతుంది? వాళ్ళు ఎవరినైతే నింద చేశారో, ఎవరైతే ధర్మంగా ఉన్నారో, ధర్మంగా ఉన్న వారిని నింద చేసినందుకు భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళకి కొద్ది రోజుల్లోనే శిక్ష వేస్తారు. ఇవాళ ఆనందపడ్డారు, కొద్ది రోజుల తర్వాత ఎంతో దుఃఖాన్ని పొందుతారు. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. వాళ్ళ ధర్మపరుల గురించి మాట్లాడతాడనమాట కృష్ణ పరమాత్మ. మొదట మీరు వాళ్ళని ప్రతిఘటిస్తున్నప్పుడు చాలా దుఃఖాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా దుఃఖాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మీకేమవుతుంది? ఆ దుఃఖంని మీరు ఓర్చుకున్నప్పుడు మొదట కష్టం అండి, చాలా కష్టం. తర్వాత పరిణామే అమృతోపమం. తర్వాత గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంటే మొదట కష్టాన్ని ఓర్చుకున్న వారికి చివరిలో గొప్పదైనటువంటి ఆనందం మీరు పొందుతారు. ఆ ఆనందం ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మీరందరూ ఈ దేహమే నేను అనేటటువంటి భావన విడిచిపెట్టండి. నేను ఆత్మ సంబంధమైనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మనే అనేటటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్పేసి
కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. అంటే మనకి ఎన్ని విధాలుగా కృష్ణ పరమాత్మ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ధైర్యాలలోకెల్లా గొప్ప ధైర్యం ఏంటి అంటే, నేను ఒక గొప్ప ధనవంతుల చెంతలో ఉన్నానని, కీర్తి ప్రతిష్టల ఉన్నటువంటి వారి చెంతలో ఉన్నానని, లేకపోతే మరి మా తండ్రి గారు గొప్ప ధనవంతుడని తల్లిదండ్రుల్ని చూసి, ఇలా దేహ సంబంధమైన విషయాలలో ఉన్న గొప్పతనాన్ని చూసి ఎవరు కూడా ధైర్యంగా ఉండకండి. ఆ ధైర్యం అంతా కూడా ఉత్తుత్తదే. శాశ్వతంగా నిన్ను రక్షించేది ఎవరు అంటే, ఆ భగవంతుడు నీ లోపట ఉన్నటువంటి పరంధాముడే నిన్ను రక్షిస్తారు కాబట్టి, ఆ పరంధాముడు చెప్పినటువంటి ధర్మాలనే మనం ఆచరించే ప్రయత్నం చేయాలి కానీ, దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పి, అంటే కొన్ని వస్తువుల వలన వచ్చేటటువంటి ఆనందం కోసం గనక మనం భగవంతుడు చెప్పిన ధర్మాన్ని గనక విడిచిపెట్టాము అంటే పరమాత్మ కఠినంగా శిక్షిస్తారట. అందుకే చూడండి ఆయన చెప్పేటప్పుడు కర్మ ఎలా చేయాలో చెప్తున్నారు. మీరందరూ ఆత్మవంతులయ్యి అప్పుడు యోగమునందు ఉండి ఆత్మవంతులుగా ఉండి సంగం త్యక్త్వా కర్మ యొక్క ఫలితాలను విడిచిపెట్టి మీరు కర్మ చేయండి. అలా కర్మ చేస్తున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి సిద్ధ్యో నిర్వికారః అంటే ఒక కర్మ వల్ల అధికమైనటువంటి గొప్ప ఫలితం రావచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది మరి ఫలితాలు గొప్పగా రాకపోవచ్చు. సిద్ధ్యో నిర్వికారః అంటే మరి ఒక కర్మ మనం చేసిన పని వలన ఒక దాని వల్ల కొంత లాభం రావచ్చు, లేకపోతే కొంత నష్టం రావచ్చు. ఏదొచ్చినా ఎలా ఉండాలి మీరు వికారమును పొందకండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక చోటికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి అనుకూలంగా అక్కడున్న పరిస్థితులు లేవనుకోండి, వచ్చిన తర్వాత చాలా బాధపడతాం. అనవసరంగా వెళ్ళకుంటే బాగుండేది, హాయిగా ఇంట్లో ఉన్నా బాగుండేది కదా అని చెప్పేసి మనం ఏమనుకుంటాం. మనం వెళ్ళకుండా ఉంటే బాగుండంటే భగవంతుడు ఏమంటున్నారండి, ఇప్పుడు నేను వెళ్ళనండి, నేను చెయ్యను. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో పరమాత్మ నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి దాని దగ్గరికి మనం వెళ్ళాం. వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ మనకు కొంత దుఃఖం కలిగింది. అయ్యో నేను వెళ్ళకుండా ఉంటే బాగుండంటే భగవంతుడు అంటారు, నువ్వు ఖచ్చితంగా ఒక చోట నువ్వు చెయ్యవలసిన కర్మను నేను నిర్ణయించానంటే నీ ప్రమేయం లేకుండానే నువ్వు వెళ్తావు. నిజంగానే మనం వెళ్తామా అంటే వెళ్తామంటున్నాడండి పరమాత్మ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ రోజు నువ్వు పలానా చోట పలానా ఉండాలి అని నేను నిర్ణయిస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. యద్యహంకారమాశ్రిత్య నయోచ్చైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి అని కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో మాట్లాడతారండి. ఏమంటారు, నేను ఈ పని చెయ్యను అని చెప్పి మీరు అహంకరించారు. అయ్యో నేను ఎందుకు వెళ్తానండి, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని చోటికి నేను ఎలా వెళ్తానని చెప్పేసి మీరు అహంకరించారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ ప్రయత్నము మిథ్య అంటే మీ ప్రయత్నం అది సక్సెస్ కాదు. ఖచ్చితంగా నేను ఒక పని చెయ్యాలని నేను నిర్ణయిస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. ఈ రోజు నువ్వు శ్మశానానికి వెళ్ళాలని నేను నిర్ణయించాననుకోండి, ఖచ్చితంగా నువ్వు ఈరోజు శ్మశానానికి వెళ్తావు. ఏదో ఒక రూపంలో వెళ్తావు. నీ దగ్గర బంధువులు వెళ్ళటమో లేకపోతే ఏదో కారణం చేత అలా రోడ్డు మీద వస్తూ ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా మాకు తెలిసిన వాళ్ళండి ఇలా కాలం చేశారు వెళ్తున్నాం, ఇద్దరం కలిసి వెళ్దాం, కొద్దిగా ఆ చివరి వరకు వెళ్ళొద్దాం రండి అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక్కొక్కసారి తప్పించుకోలేని పరిస్థితి. ఆయన నువ్వు కలిసి ఎక్కడికో వెళ్ళాలి, మళ్ళీ ఆయన కోసం ఇక్కడ ఎదురు చూడటం కంటే మళ్ళీ అక్కడ వరకు ఆయనతో కలిసి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా అని చెప్పి, అంటే ఏ కారణం చేతనైనా నేను నిర్ణయించిన ప్రదేశానికి మీరు వెళ్తారంతే. అది మీరు ఇష్టంతో వెళ్తారా కష్టంతో వెళ్తారా అనేది తర్వాత. ఈశ్వరుడు నాకు ఈ పని అప్పచెప్పారని పరమప్రీతితో చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గొప్పదైన ప్రయోజనాన్ని పొందుతారు. ఏంటో నా కర్మ ఈ రోజు శ్మశానానికి రావాల్సి వచ్చింది, లేకపోతే ఏంటో నా కర్మ నేను ఇక్కడికి వెళ్లాల్సి వచ్చింది, వెళ్లకుండా ఉంటే పోయేది అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడు అంటున్నారు, మీరు నా కర్మ కొద్దీ నేను చేశానంటే ఖచ్చితంగా మీరు చేయాలి. మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఫలాలు మీరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తున్నాను. వాటి యందు మీరు ఈ జన్మ ప్రయత్నం చేత ఈ కార్యాన్ని చేయడంలో గనక మీరు ఆత్మవంతులుగా యోగమునందు మీరుండి గనక కర్మ చేస్తే దాని వలన గొప్పదైనటువంటి ఫలితం పొందుతారు. అంటే మనం గొప్పదైనటువంటి ఫలితం పొందాలి అంటే ఈశ్వరుడు ఏమంటున్నారు, నేను ఆత్మస్వరూపమే కానీ ఈ దేహం కాదు అనేటటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవలసి ఉంటుంది అని చెప్పి మరి కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నారనమాట. అంటే నీ లోపట ఉన్నటువంటి సత్యాత్మ నీకు దొరకాలి అంటే ముందు నువ్వు ఆత్మవని తెలుసుకుని
నువ్వు చేసేటటువంటి పని యందు ఆసక్తి లేకుండా ఏం చేయాలి? ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి నువ్వు కర్మ చేయాలి. అలా కర్మ చేసినప్పుడు నీకు అనుకూలమైన ఫలితం రావచ్చు, అనుకూలం కాని ఫలితం కూడా రావచ్చు. కానీ అదేమవుతుంది అనంటే మాత్రం దాని యందు నువ్వు ఎలా ఉండాలి అంటే నిర్వికారః, వికారమును పొందకూడదు. ఇక్కడికి వెళ్ళొచ్చాను, అనవసరంగా వెళ్ళాను, ఈ మాటొద్దు. భగవంతుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, నా వలన నేను అయింది చేశాను, ఇక ఫలితం భగవంతుడు చూసుకుంటాడని ఇప్పుడు మనస్సు యందు ఏ ఆలోచన లేకుండా ఉంటే మాత్రం ఇక మనం భగవంతుడికి చాలా దగ్గరయ్యామండి. ఒక చోటకు వెళ్ళొచ్చాక సంతోషాన్ని 10 సార్లు స్మరణ చేస్తామండి, దుఃఖాన్ని 10 సార్లు స్మరణ చేస్తాం. భగవంతుడు అంటున్నారు, ఈ క్షణంలో జరిగినటువంటి పనిని ఈ క్షణంలో మీరు మీరు ధర్మంగా ఉండే ప్రయత్నంలో మీరు ఆ కర్మ చేయండి. అంతేకాని ఈ కర్మను చేసి దాని గురించి మళ్ళీ ఒక 2 గంటలు మీరు దాని గురించి చర్చ చేయడం చేయకూడదు. పరమాత్మ చక్కటి ఉదాహరణలు చెప్తున్నారు. ఏమంటున్నారు? ఉపమానాలు చెప్తున్నారు, ఉదాహరణలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మీరు ఒక పనిని చేసినప్పుడు దాని గురించి ఒక పశువు గడ్డి మేసిన తర్వాత ఖచ్చితంగా నెమర వేయాలి. నెమర వేయకపోతే దానికి కావలసిన శక్తి రాదు. ఇక్కడ మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, నేను ఈ దేహం కాదు అనే భావన నీకు గుర్తున్నప్పుడు, నీకు ఈశ్వరుడు ఒక పని అప్పచెప్పారన్నప్పుడు ఆ పనిని చేసిన తరువాత నువ్వు దాని గురించినటువంటి స్మరణ లేకుండా నువ్వు ఉండాలి. దేని గురించిన స్మరణ చెయ్యాలి, దేని గురించి స్మరణ చేయకూడదు, ఈ రెండింటి గురించినటువంటి ఒక క్లారిటీ నీకు ఉండాలండి. ఆ క్లారిటీ లేనప్పుడు నువ్వేమవుతున్నావు? నష్టపోతున్నావు. నీవు ఎవరు అన్నప్పుడు అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? యోగస్థః, నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం మనకుంది. ఆత్మను అనేటటువంటి జ్ఞానం ఉన్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి ప్రాణి ఆత్మయే. నువ్వెందుకు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటావు? మనం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు మన చేత తప్పులు చేయిస్తూ ఉంటాయి. మరి వేరొకరు బయట ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు, కోప్పడుతుంటారు, అసూయ పడుతుంటారు, ఎవరి దగ్గర వస్తువునైనా లాక్కునే ప్రయత్నం చేస్తారు, అవతల వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నువ్వు ఉదయం ఎవరైనా మీ ఇంటికి వస్తే ప్రేమతో ఆదరించారు, మధ్యాహ్నం ఎవరో వచ్చారు, మీ ఇంట్లో ఏదో చిరాకుంది, ఇప్పుడు మీరు వెంటనే అంటున్నారు, వాళ్ళు ప్రేమగా మాట్లాడినా ఇంకా మీరు వెళ్తారా అంటాం కోపంగా. నాకు చాలా పనులున్నాయి, మీరు తొందరగా వెళ్తే. అంటే ఒకప్పుడు ప్రేమగా మాట్లాడావు, ఒకప్పుడు ద్వేషంతో మాట్లాడావు. మరి నీలాగే అందరూ ఉంటారా? మరి నువ్వు మాత్రమే ఇలా ఉండి అవతలి వాళ్ళు మాత్రం, మనం ఏమనుకుంటామంటే నేను ఎలా ఉన్నా పర్వాలేదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండాలని మనం కోరుకుంటాం. మరి వాళ్ళలో కూడా పూర్వజన్మలకు సంబంధించినటువంటి త్రిగుణాల మాయ వాళ్ళ మీద ఉంది కదా. ఎప్పుడు వాళ్ళు మనతో సంతోషంగానే ఎలా ఉండగలరు? సంతోషంగా ఉండాలి అనంటే మరి వాళ్ళు ఎవరై ఉండాలి? జీవన్ముక్తులై ఉండాలి. అంటే ఈ దేహం అనేటటువంటి బంధముల్లోంచి శాశ్వతంగా విడిపడినటువంటి వాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు వాళ్ళ మీద త్రిగుణాల మాయ ఉండదు కాబట్టి వాళ్ళెప్పుడూ మనకేం చేస్తారు? ఎప్పుడూ ప్రసన్నంగా ఉండి మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడండి ఎప్పుడు త్రిగుణాల మాయలో తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి విదురుడు, సంజయుడు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడూ అతనికి మంచి మంచి మాటలు చెప్తుంటారు. ఎప్పుడు ఒక్క చెడ్డ మాట కూడా చెప్పరు. అందుకే సత్పురుషుల సాంగత్యం ఉండాలంటారు కదా. ధృతరాష్ట్రుడికి బాధ కలిగిన ప్రతిసారి విదురుని పిలిపించుకుంటాడు. విదురుడితో 4 మంచి మాటలు చెప్పంటాడు. సరే పాటిస్తాడా పాటించడా అనేది తర్వాత, కానీ మంచి మాటలు వినేటటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు సాగిస్తాడు. ఆ ప్రయత్నం ఏం వృధా పోలేదండి. సరే కొడుకుల్ని యుద్ధం చేయడం ఆపలేకపోయినప్పటికీ కూడా మరి యుద్ధం తదనంతరం అందరూ మరణించిన తర్వాత మరి తమ్ముడు కొడుకుల దగ్గర కొన్ని రోజుల పాటు నివాసం ఉంటున్నప్పుడు ఆ వాళ్ళ తమ్ముడు కొడుకులు చాలా ప్రేమగా చూసుకుంటారండి. ధర్మరాజు తర్వాత వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా, పెద్దరికానికి విలువ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటారు. అలా చూసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ విదురుడు ఒకసారి వచ్చి ఎంతకాలం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంటావు, ఒకప్పుడు నువ్వు వాళ్ళు చనిపోవాలి అని చెప్పి అనుక్షణము కూడా ఆరాట పడినటువంటి వ్యక్తివి, ఇంకా వాళ్ళతోనే జీవించాలనుకుంటున్నావా? నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా? నీ కోసం నువ్వేం సంపాదించుకుంటావని ఎప్పుడూ విదురుడు చెప్పేటటువంటి మాటలను ఆచరించకపోయినా వినే అలవాటు ఉన్నందుకు చిట్ట చివరిలో విదురుడు చెప్పినటువంటి మాటను అంగీకరించి మరి వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు చేసుకోవడం కోసం అని చెప్పి గాంధారి, ధృతరాష్ట్రుడు వెళ్తే వాళ్ళతో పాటుగా
మరి కుంతీదేవి నేను కూడా వెళ్తాను, ఇద్దరు కూడా కళ్ళు లేని వాళ్ళు అక్కడ అరణ్యవాసంలో ఇబ్బంది పడతారు తపస్సు చేసుకునేటప్పుడు, నేను కూడా వీళ్ళకి సహాయం చేస్తానని చెప్పేసి ఆ తల్లి కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది. అంటే మనం మంచి మాటలు వినేటటువంటి ప్రవర్తన గనక మనకుంటే, ఒకవేళ అప్పటికప్పుడు మనం మారకపోవచ్చేమో కానీ, ఏదో ఒక రోజు మాత్రం భగవంతుడు మనం విన్నటువంటి మంచికి సంబంధించి ఖచ్చితంగా ఉపకారం చేస్తాడండి. ఆ ఉపకారం ఎప్పుడొస్తుంది అంటే, మన యొక్క పాపం పండినప్పుడు, మన యొక్క పుణ్యపు రాశి అమలులోకొచ్చినప్పుడు, భగవంతుడు ఇక్కడ మనం విన్న మంచి మాటలు, మనం చేసిన మంచి పనులు అన్నింటినీ కలబోసి, పరమాత్మ మనకేం చేస్తారంటే, గొప్పదైన ఆనందం పొందడానికి కావలసినటువంటి శిక్షణ, మనం పొందడానికి కావలసినటువంటి అన్ని పరిస్థితులు ఆ పరమాత్మ ఇస్తాడు. ఇక్కడేం చెప్పుకున్నాం? భగవంతుడు మనల్ని ఒక్కసారి దేవుణ్ణి చేయలేదండి. నువ్వు సాధన చేసుకోవడానికి కావలసిన శిక్షణ, నైపుణ్యాలను ఇచ్చి, అవి ఆచరించడానికి కావలసిన పరిస్థితులు, నువ్వు ఎక్కడైనా ఏదైనా సాధన చేస్తే అందరూ నీకు సహకరించేలాగా భగవంతుడు మనకు ఉపకారం చేస్తాడు. భగవన్నామ స్మరణ నువ్వే చెయ్యాలి. అక్కడ చెయ్యవలసిన కర్మ నువ్వే చెయ్యాలి. కానీ నువ్వు చేసిన ప్రతి పనికి ఫలితం వచ్చేలాగా, అందరూ నిన్ను గౌరవించేలాగా నీకు భగవంతుడు ఏం చేస్తారు? దానికి తగిన పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. అంటే భగవంతుడు ఎప్పుడైనా సాధన నీతోనే చేయిస్తాడు. ఇప్పుడు పిల్లవాడి పరీక్షలో బాగా మార్కులు రావాలనుకోండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేస్తారు? ఇద్దరు కూడా వంతులు వేసుకొని ఆ పిల్లవాడు 12 గంటల వరకు చదవడానికి ఏం చేస్తారు? ఆ పిల్లవాడిని చదివినవన్నీ కూడా ఒకసారి వాళ్ళ నాన్నగారు కాసేపు అప్పచెప్పించుకోవడం, తర్వాత వాళ్ళ అమ్మగారు అప్పచెప్పించుకోవడం, వాడికి మధ్య మధ్యలో ఏదైనా స్నాక్స్, టీ ఇలాంటివి ఇస్తూ వాడి యొక్క సాధనకి ఏం చేస్తూ ఉంటాం? ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీడు మంచి మార్కులు రావాలి, క్లాస్‌లో వీడు మంచి పేరు సంపాదించుకోవాలి, టీచర్లు మెచ్చుకోవాలి అని చెప్పి మనం వాడికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు పరీక్ష వాడే రాయాలి, వాడే చదువుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు. కొంతమంది చూడండి, పాపం ఆ పిల్లలకు చదవాలని ఉంటుంది కానీ కుటుంబంలో లైట్ వేస్తే ఒప్పుకోరండి. అయ్యో! నువ్వు నైట్ 9 తర్వాత లైట్ ఎయ్యొద్దురా బాబు! మాకు నిద్ర పట్టదు. పొద్దున్నే మళ్ళీ మా పనుల మీద మేము వెళ్ళిపోతే మాకు చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు లైట్ వెయ్యకురా బాబు అన్నారనుకోండి. పాపం ఆ పిల్లవాడు ఒక గంట 9-10 వరకు ఒక గంట ప్రశాంతంగా ఉండి చదువుకుంటే వాడు రేపు పరీక్షలో పాస్ అవుతాడండి. కానీ మరి ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు లైట్ వేస్తే నా కళ్ళు మంట పుడతాయి. నేను నైట్ మొత్తం కూడా నిద్రపోలేనురా అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఒక రూల్ పాస్ చేశారనుకోండి. ఇప్పుడు ఆ పిల్లవాడు చదవగలుగుతాడా? ఎందుకు చదవలేకపోయాడు? అంటే వాడు చేసిన పాపపు కర్మ వాళ్ళ నాన్నగారి రూపంలో ఏమైంది? అడ్డుగా మారిందండి. అతను కూడా చాలా బిజీగా ఉండొచ్చు పాపం. ఆయన కావాలని కాదు. అతనికి కళ్ళ మీద లైట్ పడితే రాత్రి మొత్తం కూడా నిద్ర రాదు. మరి నిద్ర లేకుండానే గనక మనం వేరొక పని చేయడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు రేపొద్దునే మనం ఎప్పుడైనా చూడండి, నిద్ర సరిగా పట్టని రోజు తెల్లారి మనం చాలా నీరసంగా ఉంటాం. ఎవరైనా ఏదైనా చెప్తుంటే మనకు అర్థం కాదు. మరి ఆయన పరిస్థితులు ఆయనకున్నాయి. అలా మరి ఒక పిల్లవాడు వాడు ఎప్పుడు చూసినా నిద్రపోయే పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు అప్పజెప్పించుకుంటున్నారు. వాళ్ళు కూర్చుంటున్నారు. అంటే వాడది పూర్వజన్మల్లో వాడు చేసుకున్న పుణ్యం వాడు బద్ధకిస్తున్నా తల్లిదండ్రులు సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఆ పిల్లవాడు ఈ జన్మ ప్రయత్నం చేత వాడు చదువుదాం అనుకుంటున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు అడ్డుపడుతూ ఉన్నాయి. అంటే ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకేంటి అనుకూలత ఉంటుంది అంటే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం, ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వు చేస్తున్నటువంటి సత్కర్మ. మనకేదైనా అడ్డుపడుతుందంటే పూర్వజన్మల్లో మనం చేసిన పాపం ఈ జన్మ ప్రయత్నంలో కూడా మన లోపట కొంత లోపం ఉంది. ఇలా మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క సహాయం మనకెలా అందుతుందంటే, నీ చుట్టూ ఉన్న పరిసరాలు నీ యొక్క సాధనకు అనుకూలిస్తున్నాయి అంటే భగవంతుడి యొక్క రక్షణ నీకుందని గుర్తు. మా నాన్నగారు కదా నాకు సహాయం చేసింది, మా అమ్మగారు కదా నాకు సహాయం చేసింది, ఇంకెవరో కదా నాకు డబ్బు సహాయం చేసిందని చెప్పేసి మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం సంపాదించుకున్న తర్వాత మాత్రం నాకు అణువణువునా కూడా నన్ను కాపాడింది ఎవరు అంటే ఆ ఈశ్వరుడే. అందరూ కూడా నాకు సహకరించేలాగా చేశారు. అందరి యొక్క ప్రోత్సాహం నాకు అందిందంటే నా లోపట ఉన్న ఈశ్వరుడు అంగీకరించాడు, అనుగ్రహించాడు. ఆయన యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే ఇంతమంది సహాయంతో నేను ఈ పని చేశానని సగర్వంగా మరి తాను చేసేటటువంటి పనిని పట్ల భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పారనుకోండి,
చూడటానికి మాత్రం బయట అమ్మా మీరు నాకు చాలా సహాయం చేశారు కాబట్టి నేను బాగా చదివాను, నాన్న థ్యాంక్ యూ నాన్న. ఇంకా టీచర్స్ దగ్గరికి వెళ్తాడు, ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్తారు, మీరు అందరూ మాకు సహకరించారండి అందుకే నేను ఇంత బాగా రాయగలిగాను అంటున్నాం. అంటే బాహ్యంగా చూడటానికి వ్యక్తులు చేసినట్టుగా కనపడుతుంది, ఆంతరమునందు పరమాత్మ యొక్క శక్తియే ఇంతమంది కూడా నాకు సహాయం చేసేలాగా ఉంది. ఒకవేళ ఈ సహాయమే గనక నాకు లేకపోతే మరి అక్కడ చదవాలనుకున్న పిల్లవాడికి ఒక్క లైట్ ఒక గంట గనక వేసుకొని చదవగలిగితే వాడు చాలా చక్కగా చదువుతాడు. మరి ఇన్ని రకాలైనటువంటి విషయాలు అన్నీ కూడా అర్థం కావాలంటే అన్నింటినీ నడిపించేది ఈశ్వరుడే. యోగస్థః కురు కర్మాణి, యోగమునందు ఉండి నువ్వు కర్మ చెయ్యాలి. సంగం త్యక్త్వా ధనంజయ, ఫలితాన్ని కోరకుండా నువ్వు కర్మ చెయ్యాలి. ఇంకా సిద్ధ్యో నిర్వికార, ఆ ఫలితం ఎలా ఉన్నా గొప్ప ఫలితం ఇచ్చినా నువ్వు పొంగిపోకు, ఒకవేళ తక్కువ ఫలితం వచ్చినప్పటికీ కూడా నువ్వు కృంగిపోకు అని చెప్పి మనకు ఎన్ని రకాలుగా మనకు జాగ్రత్తలు చెప్తున్నారండి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మనం బ్రహ్మమును పొందడానికి పెద్ద కష్టమేమీ కాదు. మన మీద మాయ ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఒక పని చేయడానికి ఎవరైనా మనకు సహకరించట్లేదు, అప్పుడు వెంటనే ఎవరిని మనం ఏం చేస్తాం? వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికంటే ముందు నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే నీ లోపటున్న భగవంతుణ్ణి పూర్తిగా శరణాగతి కోరు. స్వామి మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళు సహాయం చేయనంటున్నారు, వాళ్ళు సహకరించనంటున్నారు, మీరు ఎలా సహకరిస్తారు, ఎవరి ద్వారా సహాయం అందిస్తారు, ఇక బాధ్యత మీ మీద అప్పచెప్తున్నానని భగవంతుడికి గనక మనం పూర్తిగా శరణాగతి అయ్యామనుకోండి. అర్జునుడు కూడా శరణాగతి కోరిన తర్వాతనే కదండి ఆత్మజ్ఞానాన్ని బోధించింది. ఆయన ఏమన్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యత్శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను కృపణత్వం అనేటటువంటి దోషంతో కొట్టబడి ఉన్నాను. అంటే ఈ దేహబంధాలకు సంబంధించినటువంటి విషయ వాసనలు నన్ను ఏమారుస్తున్నాయి. మరి నా వాళ్ళు అనేటటువంటి ఆలోచన కలిగితే నేను యుద్ధం చేయలేకపోతున్నాను. కృపణత్వము అనే దోషం నాకు పట్టుకుందయ్యా, నన్ను ఏం చేయమంటారు? యత్శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే, ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు నా సోదరులు మరణిస్తే నాకు నా వంశము నిర్వీర్యమైపోతుందనే బెంగ నాకుంది, అదే నాకు శ్రేయస్సు అనుకుంటున్నాను. నాకు ఏది శ్రేయస్సో నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మరి నన్ను ఏం చేస్తారు? ఉద్ధరించే ప్రయత్నం చేయండి అని శరణాగతుడవుతాడండి. శరణాగతి అయిన తదనంతరమే ఆయన జ్ఞానం చెప్తున్నాడు. మీరందరూ కూడా ఆత్మస్వరూపాలే కానీ ఈ దేహం కాదు అనే జ్ఞానం అర్జునుడికి చెప్తూ, అర్జునుడిలాగా ఎవరైతే భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలిగి వాళ్ళు చేసేటటువంటి కర్మలలో శుద్ధత ఉంటుందో, శుద్ధత ఉన్న వారికి భగవంతుడు అనుగ్రహం చేసి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడనమాట. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో నిర్వికార. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? మీకు కష్టం అనిపించింది, ఆ కష్టమైన విషయాలు తలుచుకోకండి, భగవంతుడి నామం పలకండి, భగవంతుని స్మరించండి. భగవంతుని స్మరణ చేస్తే ఈశ్వరుడు ఏం చేస్తారు? మీకు అప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నెమ్మదిగా తీసేస్తాడు. మనం ఏం చేస్తాం? నన్ను వాళ్ళు పొగిడారండి అని ఇంటికి వచ్చాక 2 గంటలు ముచ్చట్లు పెట్టుకుంటాం. అంటే అనవసరమైన విషయాలు, భగవంతుడు అంటాడు దేహ సంబంధమైన విషయాల గురించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. గొప్పదైనటువంటి ఆత్మానుభూతిని పొందడానికే మీరు మీ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలి, కానీ అనవసరమైన విషయాల కోసం అని చెప్పి ఎవరో మనల్ని మెచ్చుకున్నారని చెప్పి ఎవరో మనల్ని తిట్టారని ఇలా మనకున్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనకు ప్రతి క్షణము కూడా విలువైనదే. ఈ విలువైనటువంటి సమయాన్ని ఎంత చక్కగా మనం వాడుకుంటామో అలా వాడుకున్నవారు పరమాత్మ సౌధాన్ని పొందుతారండి. అంటే భగవన్నామానికి సంబంధించిన స్మరణ చెయ్యండి, భజన చెయ్యండి, కీర్తన చెయ్యండి, శ్లోక పారాయణం చెయ్యండి, భగవంతుడి నామాన్ని రాస్తూ ఉండండి. ఇలా మీ సమయాన్ని గడపండి. వాళ్ళు ఇలా అన్నారని చెప్పి అలా అన్నారని చెప్పి దేహ సంబంధమైన విషయాలన్నీ మీరు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే మీరు అనుభవిస్తున్నారు. కానీ మరి ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా మీ జీవితంలో రాసి పెట్టబడి ఉన్నవి. మీరు ఒక్కొక్కసారి ఎంత స్వచ్ఛంగా ఉన్నప్పటికీ కూడా మీ మీద నిందపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి ప్రతీక.
ఆయన ఎంత మందిని రక్షించే ధర్మంగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించారు. కానీ అధర్మపరంగా ఉన్నటువంటి అధర్మపరులైనటువంటి మరి దుర్యోధనుడు కానివ్వండి, లేకపోతే ధృతరాష్ట్రుడు కానివ్వండి, తర్వాత ఇంకా కర్ణుడు కానివ్వండి, ఇంకా శిశుపాలుడు కానివ్వండి, ఇంకా చరిత్రలో చాలా మంది ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని ఏం చేశారు? అవమానించే ప్రయత్నం చేశారు. ఆయన తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడైనా మరి వీళ్ళింత దుర్మార్గులుగా ఉన్న వీళ్ళకి ధర్మం చెప్పడంలో కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా వెనకబడ్డారా? అధర్మపరులైనటువంటి వాళ్లకు కూడా జ్ఞానమే బోధించారు. సత్యం తెలుసుకోండి, ధర్మంగా జీవించండి అనే ప్రయత్నంగానే అతను అందరికీ కూడా ఉపకారమే చేశాడు. ఉపకారము చేసిన కొంతమందికి మరి కృష్ణ పరమాత్మ నచ్చలేదు. అంటే మరి మనకేమనుకుంటాం? అబ్బా అందరూ నన్ను పొగిడితే బాగుండు అనుకుంటాం. అందరూ ఎలా పొగుడుతారు? భగవంతుడు అంటారు, మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఫలాలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసిన కర్మ ఫలాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరైనా ఎదిగితే చూడలేకుండా ఉండేటటువంటి మనస్తత్వం ఉంటుంది, అసూయ గుణం ఉంటుంది. మరి వాడు అసూయ గుణం చేత వాడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన పనిని విమర్శిస్తాడు. అది వాడి యొక్క పాపం. దాని గురించి నువ్వెందుకు బాధపడతావు? విషం ఎవడు తాగితే వాడి మీదనే పనిచేస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే విషం ఒకరు తాగితే బాధ ఇంకొకరు పడుతున్నారండి. మనల్ని ఎవరో మనల్ని చూసి అసూయ పడ్డాడు. ఇక్కడ ఆయన విషం తాగుతున్నాడు. విషం యొక్క ప్రభావం ఎవరికి పనిచేయాలి? వాడికే పనిచేస్తుంది ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తాం? వాడు విషం తాగితే ఆ విషాన్ని మనం ఎక్కించుకుంటున్నాం. అయ్యో నన్ను ఇలా అన్నాడు అని చెప్పేసి మనకున్న సమయాన్నంతా అనవసరమైన అనర్థకరమైనటువంటి వ్యర్థమైనటువంటి విషయాల కోసం మన యొక్క ఆలోచన ద్వారా మనం ఏం చేస్తున్నాం? అవతలి వారి గురించి ఆలోచిస్తున్నాం. దానివల్ల మనమందరం ఏం చేస్తున్నాం? మనకున్న సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మనకి ఈ శరీరంతో మనకి గొప్పదైన ఈ లోకంలో గొప్పదైన అంశం ఏదైనా ఉందంటే కాలమేనండి. కాలాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? భగవత్ సంబంధమైన కార్యం నిమిత్తం ఖర్చు పెట్టుకుంటున్నారా? లేకపోతే కేవలం దేహ సంబంధమైన విషయాల తాదాత్మ్యత కోసం మీరు మీ యొక్క సమయాన్ని ఖర్చు పెడుతున్నారు? ప్రతి ఒక్కరికి పరమాత్మ ఏమంటున్నారు? దేహ సంబంధమైన కార్యాలను దైవ సంబంధమైన కార్యాలుగా మలుచుకోండి. ఎవరికి ఏది చేస్తున్నా దైవానికే చేస్తున్నాను. ఎవరు నాకు సహాయం చేస్తున్నారు? నన్ను నడిపించేది ఎవరు? భగవంతుడే. ఎక్కడ చూసినా భగవంతుడి యొక్క స్మరణ తప్ప ఇక అన్యమైన విషయాల గురించి మనం గనక ఆలోచన లేకుండా అంతటా భగవంతుడిని చూడటం వచ్చి మనం చేసే కర్మ ఫలితాలు భగవంతుడికి నివేదన చేస్తూ మరి ఆ ఫలితాలు సిద్ధించినా సిద్ధించకపోయినా ఎవరైతే వికారాన్ని పొందకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా నన్ను పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారు. సిద్ధ్యో నిర్వికారః అని చెప్పేసి చెప్పారు. అంటే సిద్ధించినప్పటికీ సిద్ధించకపోయినప్పటికీ కూడా వికారమును పొందక సమత్వం యోగ ఉచ్యతే. యోగమును పొందాలి అంటే మీకు సమత్వ బుద్ధి ఉండాలి. బుద్ధియుక్తో అంటే ఏమంటున్నారు ఇక్కడ? అన్నింటి యందు కూడా సమస్థితిలో ఉండండి. వీడు దుర్మార్గుడని అతడి మీద ఒక నెగిటివ్ ఆలోచన పెట్టుకోకండి. ఇతడు మంచివాడు అని అతడి మీద పూర్తిగా భారం వేసి అతడంత గొప్పవాడు లేడని అనకండి. ప్రతి ఒక్కరిలో త్రిగుణాల మాయ తిరుగుతుంది. ఒక రోజులో ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అనుక్షణము త్రిగుణాల మాయ చేతనే మనం అందరం కర్మలు చేస్తున్నాం. కాబట్టి ఎవరి నుంచి కూడా మంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరి నుంచి కూడా చెడును కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అందరూ కూడా భగవంతుడి యొక్క త్రిగుణాల మాయలో బాధితులే. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తించినా వాళ్ళు త్రిగుణాల మాయ చేత ప్రవర్తిస్తున్నారని మనం గనక ఎవరి మీద కోపము, ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద మరి ఇటువంటి భావనలు లేకుండా ఎప్పుడు సమత్వ బుద్ధితో అంతటా భగవంతుడున్నాడనే భావన చేత అన్ని కర్మలకు మూలం భగవంతుడే అని మనం చేసే కర్మయందు ధర్మం ఉండేలాగా చూసుకుంటూ ధర్మంతో కూడిన కార్యాచరణ చేసినప్పుడు అప్పుడు అది యోగమును ప్రసాదిస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఇలా చెప్తూ మరి మనం చేసేటటువంటి కర్మలో మరి ఏది తక్కువ కర్మ, ఏది ఎక్కువ కర్మ అనేటటువంటి దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారండి. అది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి 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 స్వస్తి.